महादेव। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारतीकरुणावतारं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीम्। अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधार मूर्तये ब्रह्मणे नमः। महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శారదా చంద్రమౌళీశ్వర అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో గురుగీతలోని పాఠాలని మనం ఇవాళ ఎంతో అంత నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికే మీరు గురువు యొక్క విశిష్టత ఎలా ఉంటుంది, ఆయన యొక్క గొప్పతనము, అంటే గురువు ఒక శరీరంతో ఉన్నవాడు కాదు, సాక్షాత్తు శివస్వరూపుడే గురువు. ఆయన దగ్గర ఎలా వినమ్రతతో ఉండాలి, నమస్కారాలు ఎలా చేయాలి, అవన్నీ కూడా నేను చెప్తున్నాం. గురువు యొక్క ప్రీతి గురించి మనము వారిని ఎలా ఆశ్రయిస్తూ ఉండాలి అని చెప్పాము. అది చెప్తూ ఎంత గొప్ప విశేషం అంటే ఇక్కడ గురువుని చెప్తూ తత్వమసి యొక్క పదములు ఎంతో కష్టపడి తత్వమసి అవి నేర్చుకుంటూ ఉంటారు. యథార్థమే, దాని అర్థం ఎవరు చెప్తారంటే గురువే. గురువు ఎలా చెప్పగలుగుతున్నాడంటే గురువే ఆ స్వరూపుడై ఉన్నాడు అన్న ఒక మంచి ఎరుక మనము తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. అందుకే తత్వమసి మనము ఇక్కడ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పద దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని. అంతటా వ్యాపించి ఉన్నవాడెవరు అంటే ఈశ్వరుడే. బ్రహ్మము యొక్క శక్తి అంతటా వ్యాపించి ఉంది. అది ఏమిటంటే తత్ అని చెప్తూ ఉంటాం. అది మా గురువే అయి ఉన్నారు అంటే మా గురువే అంటే గురువే అయి ఉన్నాడు అని తెలుసుకోవాలి. అలాగే స్థావర జంగమం వ్యాప్తం యత్కించి స చరాచరం త్వం పద దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంతటా వ్యాపించి ఉంది. కానీ మనము ఎంతవరకు ఈ దృశ్య ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అంటే విశ్వము జగత్తు అన్నది ఎలాగా అంటే సజాతి విజాతి విగత భేదాలతో మనము స్థావరము జంగమములలో చూస్తున్నాం. కదిలేవి కదలనవి ఈ జీవులు కానీ ఈ ప్రపంచాన్నంతా చూస్తున్నాం. అదంతా కూడా త్వం పదమే కదా. దేనికది త్వం అంటే బ్రహ్మముకు భిన్నముగా నామ రూపాత్మకమైన దాన్ని మనం చూస్తున్నాం. నేరుగా తత్తు కాకుండా త్వంనే దర్శిస్తూ ఉన్నాం మనం. అందుకని ఆ త్వం పదం వాచ్యుడు కూడా గురువే అయి ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. అలాగే చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం స చరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ చిన్మయ వ్యాపితం అన్నప్పుడు చిత్ వ్యాపకం ఎలాగా అంటే తత్తులో సర్వము అఖండ మండలంలో ఉన్న చైతన్యము. అలాగే ఈ స్థావర జంగమములలో కూడా ఉన్న చైతన్యము. మనం అదేగా తత్వమసిలో నేర్చుకున్నది జహద లక్షణం అన్నమాట. అంటే తద్దేశ తత్కాలములు ఏ తద్దేశ ఏ తత్కాలములు అంటే ఆ దేశములు ఆ కాలములు అప్పటివి, ఇప్పటివి ఈ దేశములు ఈ కాలములు తీసివేసినప్పుడు రెండిటిలో మిగిలి ఉన్న చైతన్యము ఏదైతే ఉందో అది బ్రహ్మమే, అది ఒకటే అయి ఉంది. అలాగా తత్తు త్వము పదార్థములు రెండు కూడా ఒకటే అసి శబ్దంతో ఐక్యమవుతున్నాయి అని తెలుసుకున్నాం అనమాట. అదే సోహం దేవదత్త అని. చిన్నప్పుడు ఇద్దరు ఎక్కడో కలుసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు వాళ్ళు. ఆ చిన్న వయసు, ఆ శరీరము, ప్రదేశము, కాలము అన్నీ మారిపోయినాయి. ఈ ప్రదేశము, ఈ కాలము, శరీర అవస్థ అంతా మారిపోయింది. మరి వాళ్ళు వీళ్ళని ఎలా చెప్తున్నాము అంటే ఆ లోపలున్న జ్ఞాపకము చైతన్యము ఒకటే అయ్యింది కాబట్టి నీవే అతనివా సోహం దేవదత్త అని గుర్తుపట్టినట్లు తత్వమసి అన్న వాక్యము ఐక్యమైన జీవేశ్వర ఐక్యాన్నే చెప్తోంది అని, అలాగే అసి శబ్దము ఐక్యాన్నే చెప్తోంది అని తెలుసుకోవాలి మనము. తర్వాత నిమిషార్థాద్వా యద్వాక్యాద్వై విముచ్యతే స్వాత్మానం శివమాలోక్య తస్మై శ్రీ గురవే నమః.
నిమిషార్థ అంటే నిమిషము అంటే ఇక్కడ మనం సెకండ్లు అలా తీసుకుంటాం కానీ యథార్థానికి కనురెప్ప పాటు కాలాన్ని నిమిషములు అంటారన్నమాట. కనురెప్పల్ని ఆ కొట్టడాన్ని నిమిషములు అంటారు. ఆ కాస్త పాఠం ఆ కాస్త క్షణములు అన్నమాట. అంటే ఆ కాస్త క్షణికాలము కూడా అయినా గురువు యొక్క మాటలు వింటే నిమిషార్థాద్వా యద్వాక్యాద్వై విముచ్యతే. గురువు గారి యొక్క మాటలు వినడం వల్ల అంటే అర్థం చేసుకోవడం వల్ల శ్రద్ధగా ఉండడం వల్ల రెండు నశిస్తాయి అన్నమాట. ద్వై విముచ్యతే అన్నమాట. ఏమిటంటే అహం మమకారాలే పోతూ ఉంటాయి ఎప్పుడు కూడా. లేదా రెండు ఎప్పుడు ఈ అహంకార మమకారాలు అనడం ఉచితమే. ఇంకా జీవుడు ఈశ్వరుడు అన్న భేద భావన, ఆ ద్వై అన్న ఆ రెండు అన్నది ఎప్పుడు ఏమిటంటే ఆ రెండు పైన చెప్పారు కదా, తత్వమసి నుంచే వస్తున్నాం కాబట్టి ఆ నేను ఈ శరీరము నా వాళ్ళు వీళ్ళన్న అహం మమకారాలు అది దేనివల్ల అంటే జీవుడు ఈశ్వరుడు వేరే అన్న భావన, అద్వైత భావన అది విముచ్యతే, అది పోతుంది. స్వాత్మానం శివమాలోక్య తస్మై శ్రీ గురవే నమః. వాడు స్వాత్మానం అంటే ఆత్మ తనలో తానే ఆనందాన్ని పొందుతూ ఉంటాడనమాట. అలాంటి గురువు గారికి నేను నమస్కారం చేసుకుంటున్నాను అనమాట. అంటే ఏ గురువు గారి యొక్క మాటలు క్షణికాలమైన వినడం ద్వారా ద్వైత భావన నశించి తనలో తాను రమించగలుగుతాడో, నిజ ఆనందాన్ని పొందగలుగుతాడో అట్టి గురువు గారికి నమస్కారం చేసుకుంటున్నాము. అంటే పూర్తిగా చెప్పాలంటే ఇలా చెప్పాలన్నమాట. అలాగే తర్వాతది 64 చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాద బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. గురువుగారి యొక్క విశేషములు ఏమిటంటే అంటే మొదట స్థూలార్థాన్ని చూద్దాము. అంటే ఏ గురువు గారి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అని మనం ఊహించుకోవాలి అంటే చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం అని అన్నిటికీ చైతన్యవంతుడు, శాశ్వతుడు, నిత్యము ఉండేవాడు, శాంత చిత్తుడు. అలాగే వ్యోమాతీతం అంటే ఆకాశాన్ని దాటిపోయినవాడు, అలా లేదా అఖండ మండలాకారం అనుకున్నాం కాబట్టి అంతటా వ్యాపించిపోయిన మూర్తి ఆయన. నిరంజనం ఏ మలము ఏ దోషముని మనం ఎంచడానికి శక్యము కాదు. నాద బిందు కళాతీతం, నాదము బిందు అని చెప్పి అంటే ఇవన్నీ ఓంకారానికి చెప్పేవన్నమాట. ఆ ప్రణవానికే అకార ఉకార మకారములు నాదము బిందు అంటారనమాట. ప్రకృతి పరంగా కళ అన్నది కూడా ఒకటి కలుస్తుంది. వాటిలన్నిటికీ అతీతమైన వాడు అంటే ఇక్కడ అంటే ఆ శబ్ద బ్రహ్మ అనడానికి కూడా లేదు, దానికన్నా ఉత్తముడు అని. అంటే శబ్ద బ్రహ్మ కూడా కొంతవరకే చేరుకోగలుగుతుంది ఆ గురుతత్వానికి. అట్లాంటి గురువు గారికి నమస్కారం చేసుకుంటున్నాను. ఇక్కడ అదే చైతన్యము అన్నప్పుడు చిత్ స్వరూపం అనమాట. అంటే మనలో తాను చైతన్య స్వరూపుడు కింద ఉండి ఆ గురువు గారే మన కదలికలు ఎక్కడ ఉన్నా కూడా మనల్ని కదిలించేవాడు, మనకు ఆ స్ఫురణ కలిగించేవాడు, మనసు యందు భావనలు సద్భావనలు కలిగించేవాడు ఎవరు అంటే ఆ గురువే అయి ఉన్నాడు. శాశ్వతము ఇవాళ ఉండి రేపు ఉండకుండా ఉంటాడా అంటే అట్లా లేదు. శాశ్వతుడు గురువు. ఎందుకు? గురు తత్వం అది, బ్రహ్మమే గురువు గారు అంటే. ఆ దృష్ట్యా అయినప్పుడు శాశ్వతుడే. నామరూపాలు మధ్యలో మనకు కనపడుతున్నాయి వ్యవహారంలో, అందుకని నిత్యము ఉండేవాడే కాలాతీతుడు గురువు గారు. అలాగే శాంతం, ఇది మనకి ఎన్నోసార్లు విన్న మాండూక్యం సహాయంతో ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అని అత్యద్భుతమైనది అనమాట. అంటే అద్వైతానికి పట్టు ఉండే శ్లోకాలు అవి. అంటే వేరే వాళ్ళు ఎన్ని ఖండించుకున్నా నేరుగా అద్వైతం చెప్పేసిన మంత్రాలు ఉన్నాయన్నమాట ఉపనిషత్తుల్లో. ఇలాంటిదో అదొకటి. అంటే ప్రపంచోపశమం శాంతం, ప్రపంచమంతా ఉపశమించిపోయింది. అంటే ఈ జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ ఈ రెండే ప్రపంచాలు. సుషుప్తిలో ప్రపంచమే ఉండదు కాబట్టి అంత ప్రశాంతంగా ఉంటాం. అయితే ఇది మాయ వల్ల సహజముగా ఏదో నిత్యము కొన్ని క్షణాలు మాత్రమే సుషుప్తిలోకి వెళ్ళి వస్తూ ఉంటాం. అలాంటిది కాదు ఇది. ప్రపంచోపశమం పూర్తిగా ఉపశమించేసింది, శాంతం మిగిలింది పూర్తి శాంతి మాత్రమే. ఇంకా శివం అది మంగళకరమైంది, మళ్ళీ ఇంకా కొంతసేపు అని కాదు, ఎల్లప్పుడూ. అందుకే శాశ్వం తర్వాత శాంతం వేశారు, శాశ్వతమైన శాంతం అన్నమాట. కానీ
శివం శాంతం, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అంటే రెండవది లేని స్థితి, ఆ మంగళకరమైనది. చతుర్థం అని అంటే అదే నాలుగవ అవస్థ. అంటే ఈ మూడవస్థల్లో కూడా ఉన్నది అదే, మూడవస్థలో అంటకుండా వీటికి వేరేగా కూడా ఉన్నది ఆ బ్రహ్మము మాత్రమే, ఆ బ్రహ్మావస్థ, ఆ బ్రహ్మస్థితి అది మాత్రమే. స ఆత్మ, అదే ఆత్మ. స విజ్ఞేయ, అదే తెలుసుకో. ఇక్కడే చెప్తున్నారు అన్నమాట, వేరే చోట వెతుక్కోమని ఏం చెప్పట్లేరు, మనలోనే. అందుకని ఆ శాంతిని పొందాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ ఉద్రేకతలు అవన్నీ ఉండకూడదు. మన ఈ కాలం మీరు చూస్తే ఎలా తయారవుతున్నారంటే ప్రతిదానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే ఎంత ఉద్రేకంగా మనస్సు ఉంటుందో చూడండి. ఎవరో అక్నాలెడ్జ్ చేయాలన్నమాట వీళ్ళు చేసే పనికి కానీ వీళ్ళు చేసే ప్రవర్తన, అది మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా కూడా. మేము మంచి పనులు చేస్తున్నాం, మాకు గుర్తింపు రావట్లేదు, లేదా మేము ఇష్టం వచ్చినట్టు తిరుగుతాము, మమ్మల్ని ఏమనకూడదు. ఈ రెండిటికి మనోభావాలు దెబ్బతింటున్నాయి, మంచికి చెడుకి కూడా. అంటే యథార్థానికి శాంతులు కాదు, కామ్యానికి వాళ్ళు లోనైపోయి ఉన్నారు. అంటే వాళ్ళ కోరికలు ఉన్నాయి, ఎవరో నన్ను అభినందించాలి, నా నా మాటలకో, నా వేషాలకో, నా చేష్టితములకో. ఇలాగా ఎప్పుడు మనస్సు ఉద్రేకానికి గురవుతే వాళ్ళకే శాంతి ఉండదు. మొట్టమొదట వాళ్ళకే శాంతి ఉండదు. వాళ్ళ వల్ల వాళ్ళ చుట్టూ ఎవరున్నారో వాళ్ళు కూడా అశాంత చిత్తులే అవుతుంటారన్నమాట. వాళ్ళకి ఇహము లేదు, పరము ఎట్లాగూ ఉండదు. శాంతం లేని వాడికి అదే. అందుకని శాంత స్వరూపంతో ఉండాలన్నమాట. మనసు ఉద్రేకాలకి లోనవ్వకూడదు, ప్రశాంతంగా ఉండాలి. అందున ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక విద్యను నేర్చుకునే వాళ్ళు ఎంత తొందరగా శాంతముని పొందాలో అంత త్వరగా వెనక్కి వచ్చేస్తూ ఉండాలి. లౌకికంగా తిరుగుతూ ఉంటాము, ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం, ఏవో చేసుకుంటూ ఉంటాం మన పనులు మనం. అప్పుడప్పుడు ఎవరితోనో మాట్లాడేటప్పుడు కొంచెం ఉద్రేకం రావచ్చు, కోరికలు రావచ్చు. వెంటనే అతి త్వరలో ఉపరతిని పొందాలన్నమాట, వెనక్కి లాగగలగాల మనస్సుని. ఆ స్థితిలో ఉండే మళ్ళీ మనం వారి వ్యవహారంలో ఉండాలి. అది చాలా కష్టమైనదే, కానీ అదే అభ్యాసం చేయాలి. అది చెయ్యకపోతే ఆ ఉద్రేకాల్లో వెళ్ళిపోతాం. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అలా కొన్ని రోజులు పాడు చేస్తుంది. అందుకే నిత్యము ఏదైనా ఉద్రేకానికి గురైనా గబుక్కుని వెళ్ళకూడని చోట వెళ్ళినా, మాట్లాడకూడని మాటలు మాట్లాడినా వెంటనే వెళ్ళి ఒకసారి స్నానం చేసేసేయండి. చక్కగా ఇలా విభూతో తులకమో ధారణ చేసి కాసేపు మళ్ళీ కూర్చోండి. వాళ్ళు చెప్పేది అదే, ప్రశాంతంగా కూర్చోండి అంటారు. ఎంత విచిత్రం! ప్రశాంతంగా కూర్చున్న వాడిని విడిచిపోయి అలా అలా ఉంచాలన్నమాట. ఆ ప్రైవసీ అంటారు కదా, ఆ ప్లేస్ ఇవ్వాలి వాళ్ళకి. ఊరికే వాళ్ళని వెళ్ళి ఇప్పుడు శాంతి పొందారా, ఇప్పుడు శాంతి పొందారా అని మెడిటేషన్ చేసుకోవడం, ధ్యానం చేసుకున్నాడు ఊరికే వాడిని ఇబ్బంది పెట్టకూడదన్నమాట. అందుకని అలా ఉండకూడదు. సాధకులం మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే శాంత చిత్తులై ఉండాలి నిరంతరం కూడా. వ్యవహారాల్లో నిమగ్నులైన వాళ్ళకి శాంతము ఉండదు. దాన్ని అంటకుండా ఉండే ఒక స్థితి, దానికి మళ్ళీ చాలా తీవ్రమైన అంటే ఉత్కృష్టమైన ఆరాధన వీళ్ళ అభ్యాసం చేసుకోవాలి. అది చేసుకోకుండా శాంతం రావట్లేదు అంటే అది రాదు ఎప్పటికీ కూడా. శాంత చిత్తుడు, శాంత బుద్ధి ముందు శాంతంగా అయ్యి తర్వాతనే చిత్తశుద్ధి, తర్వాతనే జ్ఞానం వస్తుంది. మనం ఇక్కడ ఈ కింద మెట్ల దగ్గర ఉండి పెద్ద పెద్దవి ఆలోచించకూడదు. అందుకే శాంతం ఎలా పొందాలి, శాంతం ఎలా పొందాలి అంటే ఆలోచన రాకూడదన్నమాట. మనసులో ఉద్రేకం లేకుండా ప్రశాంతంగా ఉండగలాలి, గంభీరంగా ఉండాలి. సముద్ర ఇవ గాంభీర్య అంటారు రామచంద్రమూర్తిని చెప్తూ రామాయణంలో. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందంటే ఆ లోతు తెలుసుకోలేము మనం. పైన ఇలా ఒకలాగే కనపడుతుంది, లోతు మధ్యలోకి వెళితే చాలా ఉంటుంది. అంటే అంత గంభీరంగా ఉంటాం, కదలకలు లేకుండా గంభీరంగా అలా ఉన్నట్టు ఉంటాడనమాట. కానీ మనసులో ఆ ఒక గొప్ప శక్తి చాలా గొప్పగా ఉంటుంది మనసుకి. అలాంటి వారే గురువు గారు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం దీన్ని తెలుసుకుంటూ మన ప్రవర్తన కూడా మార్చుకోవాలని చెప్తున్నాను అనమాట. అలాగే వ్యోమాతీతం అంటే ఈ వ్యోమము అంటే ఆకాశము అనుకుంటే మనము ఈ ఆకాశానికి కన్నా పైన ఉన్నవాడు. అంటే ఈ పంచభూతములలో గొప్పది ఏది అంటే 2 కింద విభజిస్తారుగా పంచభూతాలు ఎప్పుడు కూడా, కనపడేవి, కనపడనివి. ఈ భూమి, నీరు, అగ్ని మనకి తెలుస్తోంది, కంటికే కనపడుతున్నాయి. కానీ ఈ వాయువు అనేది కళ్ళకు కనపడట్లేదు, ఈ స్పర్శకి తెలుస్తుంది. అంటే కొంచెం ఇంద్రియ అది సూక్ష్మం అయిపోయింది. దానికన్నా సూక్ష్మం ఏమిటి అంటే స్పర్శ కూడా అందనిది దేని యందు మనం ఉంటున్నాము అది ఆకాశం. దానికి కూడా అతీతుడైన వాడు. ఎందుకంటే పంచభూతాలకు కూడా ఉత్పత్తి స్థానం అయిన వాడు పరమాత్మ.
దేశ పరిమితి ఆకాశానికి లేదు. ఇప్పుడు మీరెక్కడో ఉన్నారు, నేనెక్కడో ఉన్నాను. కానీ ఆకాశము మటుకు మిగతా పంచభూతాలని ఎవరికి వాళ్ళు అక్కడక్కడ వేరువేరుగానే మనం దర్శిస్తూ ఉంటున్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ఆకాశం మటుకు మీరెక్కడున్నారో నేనెక్కడున్నానో ఒక ఆకాశమే ఉంది. అది అఖండముగా ఉంటుంది ఆకాశం. దానికన్నా అతీతము. ఎందుకంటే దేశము కానీ కాలము అన్నది ఆకాశానికి పరిమితి ఉంది. ఎందుకంటే ఆత్మ నుండి ఆకాశం వచ్చింది. అంటే ఆత్మ ఒక్కటే ఉన్నప్పుడు ఆకాశం అనేది కూడా ఇంకా ఉద్భవించలేదు. అలాంటి వాడు గురువుగారు అనమాట. వ్యోమాతీతము అంటే కాలాతీతుడు అని చెప్తున్నారనమాట. అదే బ్రహ్మము. అది చెప్పే ఉద్దేశం అక్కడ. వ్యోమాతీతం ఆకాశం గొప్పవాడు, పంచభూతాల కన్నా ముందు ఉన్నవాడు అనుకుంటే అర్థం కాదు. కాలాతీతుడు అక్కడ శాశ్వతం కూడా పడింది మాట. ఎలా శాశ్వతం అంటే వ్యోమాతీతుడు కాబట్టి శాశ్వతుడు ఆయన. శాశ్వతమైన శాంతం చిత్తుడైన చైతన్యవంతుడు. ఎప్పుడు శాశ్వతమైన చైతన్యవంతుడు. అందుకే అటు ఇటు పెట్టినా కూడా బ్రహ్మ పదార్థం కాబట్టి సత్తు కాబట్టి ఒకలాగే ఉంటుంది అర్థం. నిరంజనం అని శాశ్వతుడు, నిరంజనము. ఇంకా ఆకాశముకే మన దృష్ట్యా కొన్ని అంతినట్టు కనపడతాయి. ఆకాశం నీలంగా ఉంది, ఆకాశం ఎర్రగా ఉంది, ఆకాశంలో ఈ పొల్యూషన్ వచ్చిందని మనం చెప్తాం. మన దృష్ట్యా యథార్థానికి ఆకాశానికి అంటదు. ఆకాశం అంటే స్కై కాదు, చెప్పాను కదా, స్పేస్. దానికి అంటది యథార్థానికి. అలాంటి దానికన్నా పైన ఉత్తమమైన దానికి ఉత్పత్తి స్థానమైన బ్రహ్మముకి అసలు ఇంకా ఏ దోషమన్నా అంటుతుందా అంటే అసలు అంటే అవకాశమే లేదు. అంత సూక్ష్మమైనదన్నమాట. అది అతి సూక్ష్మమైనదన్నమాట. అందుకు నిరంజనం. దానికి ఏ దోషము కూడా, ఏ మలము కూడా అంటే అవకాశమే లేదు. అలాగే నాదబిందు కళాతీతం. ఈ ప్రణవానికి ఉన్న లక్షణాలన్నీ కూడా వాటికి అతీతుడు. అంటే నాదము, బిందువు అన్నవి కూడా ఎక్కడ లయమైపోతాయో అవి కూడా ఒక శబ్ద బ్రహ్మముగా చెప్తున్నారు. ఆ శబ్ద బ్రహ్మం అనుకోవడానికి లేదు. అంటే దాంతో కూడా పూర్తిగా వర్ణించలేము ఆ బ్రహ్మగుణము. దానికొన్నా కూడా అతీతమైన వాడు పరమాత్మ. అతీతమైన వాడు పరమాత్మ. ఆ స్వరూపమే గురువుగారు. అట్లి గురువు గారికి నమస్కారం చేస్తున్నాం. తస్మై శ్రీ గురవే నమః. అంటే శ్రీ గురవే నమః అన్నదే గొప్ప మంత్రం. దీనిలో అవే నడుస్తూ ఉంటాయి అన్నమాట గురుగీతలో. అలాగే నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవచ వ్యాప్తం ఏన జగత్ సర్వం తస్మై శ్రీ గురవే నమః. నిర్గుణమైన వాడు, ఏ గుణములు లేవు, సత్వరజస్తమో గుణములుకి అతీతమైన వాడు. అంటే గుణములు ఉన్నాయా అంటే ఆయనకి ఏ గుణము లేదు. సాత్వికుడా గురువు గారు అలా కూడా చెప్పారు. గుణాతీతుడైన శుద్ధ సత్వము. అంటే ఆ గుణాతీతాన్ని ఎలా చెప్పాలనడానికే శుద్ధ సత్వము అంటున్నాం అంతే. లేదా నిర్గుణుడు అంటున్నాం. గుణములు ఆయనకు అంటవు. గుణములు ఎప్పుడు అంటుతాయంటే మాయకి వశములో ఉన్నవాడికే గుణములు అంటుతాయి. గుర్తుపెట్టుకోండి, మాయ అన్నప్పుడే మాయతో సహా గుణములు వస్తాయి. వేదాంత పంచదశ ఒకవేళ వినుంటే ఇది అయ్యి ఉండొచ్చు వాటికి అనుకుంటున్నాను నేను. లేకపోతే వెయిట్ చేయండి అంతే. మాయతో గుణములన్నీ వస్తాయన్నమాట. మాయనే గుణములను ఆధీనంలో తీసుకొని సత్వరజస్తమ గుణములతో దాన్ని సృష్టి చేస్తూ ఉంటుంది. మాయకి పైన ఉన్నవాడు కాబట్టి గురువుగారు గుణాతీతుడు. నిర్గుణుడు, నిర్గుణం. నిర్మలం. మలము అంటే ఏదైనా దోషములు. తమో గుణము ఉన్నది వాడికి అంటే ఏమిటి? వాడు ఎప్పుడు పడుకోవడము, తినడం గురించే ఆలోచించడం. చాలామంది ఉంటారు బంధువులు, కాసేపు ఇప్పుడు కలిశారనుకోండి, ఒక 8:30 అయింది. ఇప్పుడు కలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే 12ంటికి ఏమి తినాలో ఇప్పటి నుంచి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏ కూరలు తేవాలి, వాళ్ళ ఇళ్ళలో ఏం వండుకుంటారు, వీళ్ళ ఇళ్ళల్లో ఏం వండుకుంటారు, ఫలానా చోట ఎట్లా వండుకున్నారు, అలా అప్పటి వరకు అది మాట్లాడుకుంటూ వండుకుంటూ తింటారు. తినేసిన వెంటనే మాట్లాడుకుంటారు, దాని యొక్క గుణాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఉప్పు తక్కువైందా, కారం తక్కువైందా, ఫలానా వాళ్ళు అల్లం పెట్టి చేశారు, ఫలానా వాళ్ళు వెల్లుల్లి పెట్టి చేశారు. ఇంకో 4 గంటలు అదైన వెంటనే మళ్ళీ రాత్రి భోజనం గురించి డిస్కషన్. ఇలా ఉంటారనమాట. ఇవన్నీ విపరీతమైన తమోగుణ లక్షణాలు అన్నమాట. ఇవన్నీ ఎంజాయ్ చేయడం, పడుకుని పోవడం. అది ఎలా ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్ అంటే, తమోగుణం వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు బద్ధకానికి, మందబుద్ధి దానికి, ఎందుకు పనికిరాని వాటి గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రవర్తన ఉంటుందన్నమాట ఎక్కువగా.
అంటే మనం నేరుగా తమో గుణం అంటే పడుకుంటారు, తింటారు అనుకుంటాం. కానీ ఈ కాలంలో ఎలా ఉంటుందంటే తింటారు, పడుకుంటారు. కానీ ఏం చేస్తారు? ఆ టీవీకి బల్లిలా అతుక్కుపోయి అదే నొక్కుతూ కూర్చుంటూ ఉండడం. ఎందుకు ఏమిటి కూడా తెలీదు. అలా ఉండడం కూడా తమో గుణమే ఓ రకంగా. జడం అనమాట. కదలిక ఉండదు. కానీ రజోగుణం ఉంటుంది. అందుకని ఇదొక గుణము. రజోగుణం ఎలా ఉంటారంటే చైతన్యం, ఉద్రేకాలు, కదిలిపోతూ ఉంటారు. ఇది తీయడం, అది తీయడం. కాసేపు ఈ క్షణం ఇక్కడ ఉంటారు, కాసేపు వేరే గదిలో ఉంటారు. అంటే కుదురు అన్నది ఉండదు. మరీ కదిలిపోతూ ఉంటారు. ఉద్రేకానికి లోనవుతూ ఉంటారు. అమ్మో ఇన్ని పనులు చేస్తున్నాను, ఇన్ని చేసేసుకుంటున్నాను. ఉద్రేకం అన్నమాట. ఇది కావాలి, అది కావాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి. ఇది కూడా కుదరదు. ఇది కూడా మనం చూస్తాం. బంధువులు వచ్చారంటే వాళ్ళు వస్తారు ఇంటికి, ఎటో పోయి తిరుగుతూ ఉంటాం అందరం కలిసి. అలా అంటే కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టినట్టు ఇలా కదిపేస్తూ ఉంటారు అనమాట. కల్లోలం చేసేస్తూ ఉంటారు. అది రజోగుణం. అయితే అది ఎక్కడ జరుగుతుంది? ఇద్దరిలోనూ రజోగుణం ఉంటేనే కదులుతుంది. పాపం వాళ్ళు వచ్చి వీళ్ళు అన్నారని కాదు. వీళ్ళకి ఆ లక్షణం ఉంది కాబట్టి వాళ్ళు వీళ్ళ దగ్గరికే వచ్చారు. వీళ్ళు అటే పోయారనమాట. అందుకని సత్వగుణం వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎంతసేపు వాళ్ళు మంచి కార్యాలు, మంచి పనులు, అది చాలా ఉత్తమమైనదే కాదని కాదు. కానీ దాని అందే వాళ్ళ మనసు ఉంటుంది. దానికి కూడా ఒక దోషం కాదు, కానీ అది కూడా ఒక గుణమే, ఒక లక్షణం అది. అయితే పూజలు చేసుకుంటూ ఉంటారు, ఇలా చక్కగా చదువుకుంటూ ఉంటారు, ఏదో నెమరు వేస్తూ ఉంటారు చదువుకున్నది, అలా కూర్చుంటారు, ఎప్పుడు మంచి సాన్నిధ్యంలో ఉంటూ ఉంటారు. అది సత్వ గుణమే అది. అయితే ఇది కూడా గుణాలకి అందేదనమాట. మాయలోనే ఉంది. గుణము అన్నప్పుడు కూడా యథార్థానికి ఎప్పుడు ఎప్పుడు ఉంటాయి? నీవొకడు ఉన్నావు, వేరే పదార్థాలు కొన్ని ఉన్నాయి, లేదా విశ్వము, వ్యవహారము అన్నది ఒకటి ఉంది. దానితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడే ఇవన్నీ నడుస్తున్నాయి గుణాలు, అవునా? అప్పుడు సత్వగుణం అన్నా కూడా త్రిపుటి పడిపోతోంది. అనేకత్వం నడుస్తోంది అక్కడ. అనేకమైన విషయాలే చేస్తున్నారు సాత్వికంగా. అందుకని అది కూడా సరిపోదు. ఈ గుణములకు అతీతం. దానిపైన ఉన్న దీని ఉత్పత్తి స్థానమైన మాయా, దానికి అతీతమైన బ్రహ్మము ఏదైతే ఉందో అది ఎప్పుడు గుణములకు అతీతమైనది. అంటే ఏ విధమైన దోషము దానికి ఉండదు. కాబట్టి గుణాతీతుడు గురువు గారు లేదా బ్రహ్మము. అలాగే నిర్గుణం, నిర్మలం, శాంతం. ఇందాకే చెప్పాం శాంతము అన్నది కూడా. ప్రపంచోపశమం, శాంతం. చక్కటి శాంత స్థితిలో. అందుకే శాంతచిత్తుడు కాబట్టే గుణములు ఏవీ లేవు. శాంతచిత్తుడు కాబట్టే మలములు ఏవీ లేవు. మనస్సు, అదే మనస్సే ప్రధానం. అక్కడ కూడా మూడో మాట శాంతం పడింది. శాంతుడు కాబట్టే శాశ్వతుడు, శాంతుడు కాబట్టే చక్కటి చైతన్యం, అంటే ఆ శక్తి ప్రస్ఫుటంగా కనపడుతోంది. అట్లా ఇక్కడ కూడా శాంతం అన్నప్పుడు శాంతచిత్తుడు కాబట్టి ఉద్రేకాలు లేవు కాబట్టి నిర్గుణుడు, ఉద్రేకాలు లేవు కాబట్టే నిర్మలుడు. జంగమం స్థిరమేవచ, అంటే నిత్యము జంగమము అంటే స్థావర జంగమములు అంటాం కదా, ఆ కదిలే వాటి గురించి అన్నమాట. ఎప్పుడు ఆ చైతన్యవంతుడు కాబట్టి అన్నిటి అందు కదలికగా ఉన్నవాడు అంటున్నారు. జంగమం స్థిరమేవచ, కదిలే వాటిలు ఉన్నాయి జంగమములు, కదిలేవన్నిట్లో కదిలించే శక్తి గురువు గారు. ఆయన కదలకుండా ఉంటాడు. అంటే తాను కదలకుండా సర్వముని కదిలించే శక్తి గురువుగారే అని చెప్తున్నారు. వ్యాప్తం ఏన జగత్ సర్వం, ఒక చోట లేడు, సర్వము వ్యాపించిపోయి ఉన్న ఒక గొప్ప గురుతత్వం అది. తస్మై శ్రీ గురువే నమః. అట్టి గురువుకి నేను నమస్కారం చేసుకుంటున్నాను. స పిత సచమే మాత, స బంధు సచ దేవత, సంసార మోహనాశాయ తస్మై శ్రీ గురువే నమః. చూసారా, గురు అష్టోత్తరము కొత్తగా ఉన్నా ఇవి చదివేసుకోవచ్చు. ఈ పంక్తులు గురువు ప్రార్థన కింద. ఇక్కడ తస్మై శ్రీ గురువే నమః అన్న పంక్తులన్నీ ఒక దగ్గర పెట్టుకుని చక్కగా చదువుతుంటే అదే పెద్ద గురు ప్రార్థన. స పిత, ఆ గురువుగారే తండ్రి. సచమే మాత, ఆ గురువుగారే మనకి తల్లి కూడా. స బంధు సచ దేవత, ఆయనే బంధువు, ఆయనే దేవత కూడా. సంసార మోహనాశాయ, సంసారం అన్న మోహాన్ని నాశనం చేయగలిగే గురువుగారు, వారికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. తస్మై శ్రీ గురవే నమః అని. ఎందుకు ఇలా ప్రతి దాంట్లో చూస్తే మీరు ఎన్నో శ్లోకాల్లో ఈ భావనే కనపడుతుంది. ఆయనే తండ్రి, ఆయనే తల్లి, లేక ఆమె తల్లి, ఆయనే తండ్రి, ఆమె తల్లి, తండ్రి అని మొత్తం ఉంటుంది. ఇలా ఎందుకు అలా ఉంటుంది అంటే మనకి శరీరానికి జన్మ ఇచ్చింది తల్లిదండ్రులే,
వారు ఎప్పుడు పూజ్యులే, వారు మొట్టమొదటి గురువులే. అందుకని వీరిని ఆ గురు భావనతోనే నమస్కారం చేసుకోవాలి. అది ఒకటి. రెండవది, గురువు గారు ఇంకా మనకి జన్మ తీసుకునే యొక్క అవసరం లేకుండా చక్కటి జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి, జ్ఞానములో తాను మళ్ళీ దీక్షనిచ్చి ఉపదేశాలు ఇచ్చి మనకు కొత్త జన్మనిస్తున్నారు కాబట్టి, ఆయనే తల్లి, ఆయనే తండ్రి. అంటే ఆయనే ప్రకృతి, ఆయనే పురుషుడు కూడా. అది అక్కడ తల్లి తండ్రి అన్నప్పుడు ఒకటే శక్తి కింద చెప్తున్నారన్నమాట. మళ్ళీ తల్లి తండ్రి అన్నప్పుడు స్త్రీ పుంస భేదాలు లేవు అక్కడ. అలాగా అన్ని గొప్ప భావనలో చూసినప్పుడు ఉన్న ఒక పదార్థమే, అదే మనకి కారణమై ఉన్నది. అలాగే బంధువు, గురువు కన్నా గొప్ప బంధువు ఏది లేదు. ఏదైనా చెప్పుకోవాలన్నా మన బంధాలు విడదీసే బంధువు ఆయన. మిగతా బంధువులు ఇందాక చెప్పినట్టు బంధంలోకి లాగేస్తూ ఉంటారు. ఈ గురువు ఎలా ఉంటాడు అంటే బంధాల నుంచి విముక్తుణ్ణి చేస్తూ ఉంటాడు అనమాట. అందుకే గురు బాంధవ్యం చాలా గొప్పది, గురు బంధుత్వం చాలా గొప్పది. సచమే దేవత అంటే గొప్ప చైతన్య స్వరూపుడు, దివ్యమైన వాడు కాబట్టి మనుషులకుండే లక్షణాలు అవి ఆయనకి పోల్చి చెప్పలేము కాబట్టి, నిర్గుణుడు కాబట్టి ఆయన దేవతా స్వరూపమే, ఉత్తమమైన వాడు. అందుకే మనకి సంసార మోహ వినాశాయ, సంసారం అన్న మోహాన్ని చక్కగా ఆయన నాశనము చేసి పెడతాడనమాట మనకి. అట్లాంటి గురువు గారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాము. యత్ సత్వేన జగత్ సత్వం, యత్ ప్రకాశేన భాతి తత్, యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః. ఎవరి సత్తు వల్ల, ఎవరి ఉనికి వల్ల ఈ జగత్తంతా సత్తుగా ఉన్నదో, అంటే స్థిరముగా ఉన్నదో, ఉంది అన్న ఉనికి తెలుస్తున్నదో, అలాగే యత్ప్రకాశేన భాతి తత్, ఎవరి ప్రకాశము చేత సర్వము ప్రకాశవంతం అవుతూ ఉన్నదో, యదానందేన నందతి, ఎవరి ఆనందము నాలో కూడా లేదా సర్వ ప్రపంచములో కూడా ఆనంద స్వరూపముగా భావిస్తున్నదో అట్టి గురువు గారికి నమస్కారం చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, సత్తు చిత్తు ఆనందము, అస్థి భాతి ప్రియము, దాని గురించే చెప్తున్నారన్నమాట. అంటే సాక్షాత్ ఆ గురువు గారి యొక్క అదే బ్రహ్మస్వరూపమే కాబట్టి సచ్చిదానందుడు అయిన పరమాత్మ మన గురువు గారు, వారి యొక్క ఉనికే, వారి యొక్క ప్రకాశమే, వారి యొక్క ఆనందమే సర్వము వ్యాపించి ఉన్నది అని ఆ భావనతోనే గురువు గారిని నమస్కారం చేసుకుంటూ ఉంటున్నారు. యస్మిన్ స్థితం ఇదం సర్వం భాతి యద్భావ రూపతః, యత్ప్రీత్యా ప్రియం పుత్రాది తస్మై శ్రీ గురవే నమః. సర్వం, ఈ సమస్త జగత్తు ఆయనలోనే ఉంది అంటున్నారు అన్నమాట. ఆయనలోనే ఉన్నది జగత్తంతా. యస్మిన్ స్థితం ఇదం సర్వం భాతి యద్భావ రూపత, అంటే రూపములు నామములు కలిసి ఉన్నవి దేనికి అంటే బ్రహ్మము యందు ఆరోపింపబడి ఉన్నాయి. అవన్నీ కూడా బ్రహ్మము యొక్క ప్రకాశంతోనే ఉన్నాయి. ఆ బ్రహ్మము మా గురువు గారే. ఈ సమస్త జగత్తు కూడా ఆయనలోనే ఉన్నది, ఆయన యందే ప్రకాశవంతముగా, చైతన్యవంతముగా, స్థిరముగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆయనదే సచ్చిదానందము ఈ విశ్వానికి కూడా అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, యత్ప్రీత్యా ప్రియం పుత్రాది, ఆయన యొక్క ఆనందమే మనలో భాషించడం వల్ల పుత్రులు, మన బంధుజనములు వాళ్ళందరితో కూడా ఆనందము ఏర్పడుతుంది. చూసారంటే ఆ ఆనందం మనలోనే ఉంది. అది ఆనందం అంటే ఆనంద స్వరూపము గురువు గారే అయి ఉన్నారు. ఆయన ఆనందంలో కొంచెము మనము ఈ ప్రపంచము యందు, పదార్థాల యందు, విషయాలు, వస్తువులు, మనుషుల యందు వేసి ఆపాదించి ఆ ఆనందాన్ని కొంచెం ఆనందిస్తున్నాం. కానీ ఆ అసలైన ఆనందంకి ఉత్పత్తి స్థానం ఎవరు అంటే గురువు గారే అయ్యున్నారు. అందుకని ఆ గురువు గారి వల్లనే మన పుత్రుల మీద కూడా మమకారం ఎందుకు వస్తుందంటే, నా అన్న భావన, ఆ ఆనందము, ఆనందిస్తున్నాను అన్న చైతన్యము, ఇవన్నీ ఎక్కడివి అంటే నావే, ఇక్కడే ఉన్నాయి. అది ఎక్కడ అంటే అంతటా వ్యాపించి ఉన్న గురువు గారు ఆనంద స్వరూపులు. వారి యొక్క ఆనందమే నేను పుత్రాదుల యందు కూడా ఆనందిస్తున్నాను. అంటే వారి యొక్క ఆనందము అంటే వారి యొక్క అవస్థ, ఆ స్థితియే ఆనందిస్తున్నాను అని తెలుసుకోవాలన్నమాట.
ఏనేదం దర్శితం తత్వం చిత్తచైత్యాదికం తదా జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః. ఏనేదం దర్శితం తత్వం, ఈ ఈ గురువుగారి యొక్క చైతన్య స్వరూపాన్ని మనం నిత్యము కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఎలా తెలుసుకుంటాము అంటే అంతటా ఉంది కాబట్టి తెలుసుకోవాలి. అది ఎలాగా అంటే తత్వతః. ఏనేదం దర్శితం తత్వం, అది శరీరం కాదు, తత్వము. చిత్త చైత్యాదికం తథా, నిరంతరము కూడా మనసులో చుట్టూతా ఉన్న చోట్ల కూడా తెలుసుకుంటూ ఉండాలి. అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది, ఆ చిత్త చైత్యాదికములు అవి ఎక్కడెక్కడ మనకి బాగా ఉంటాయి, దానివల్ల ప్రభావం ఏమిటి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్న 3 అవస్థలు ఎప్పుడూ ఉంటాయన్నమాట మనకి. అందుకని ఆ గురువు యొక్క తత్వము మనకి నిరంతరము కూడా గోచరమవుతూ ఉండాలి. వారి యొక్క తత్వము వల్లనే మనకి ఈ 3 అవస్థలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు 2గా తీసుకుంటూ ఉండాలి. వారి వల్లనే ఇవి నడుస్తున్నాయి, ఇవి నడుస్తున్నంత కాలం వారినే మనం కూడా స్మరిస్తూ ఉండాలి. అందుకే తస్మై శ్రీ గురవే నమః అని ఎప్పుడు వారికే నమస్కారము చేస్తూ ఉన్నామన్నమాట. యస్య జ్ఞానమిదం విశ్వం న దృశ్యం భిన్న భేదతః సదైక రూపాయ తస్మై శ్రీ గురవే నమః. యస్య జ్ఞానమిదం విశ్వం, ఈ విశ్వమంతా కూడా సత్రూపంగానే, జ్ఞానస్వరూపంగానే మనం చూస్తూ ఉంటాం. నా దృశ్యం భిన్న భేదతః, అన్నిట్లో కూడా కాకపోతే భిన్న భేదాలన్నీ కనపడుతున్నాయి, మనకు విభిన్నముగా కనపడుతున్నాయి. కానీ జ్ఞానస్వరూపముగా తత్వతః మనం దర్శించినప్పుడు ఆ భేదములన్నీ నశిస్తాయి. అంటే నామరూపాలు ఎప్పుడైతే తీసేస్తామో ఆ దృష్టి పోతుందో ఈ విశ్వములో, జ్ఞానముతో మనం చూస్తున్నాం. ఏమిటి జ్ఞానం అంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్న జ్ఞానముతో, అనుభవముతో ఎప్పుడైతే దర్శిస్తూ ఉంటామో మనకి ఎలా తెలుస్తాడు గురువు అన్నప్పుడు సదైక రూపాయ, ఉన్న ఒకే ఒక్క రూపముగా, సత్ ఏక రూపాయ అన్నమాట. ఒకటే రూపముగా ఆ పరమాత్మ మనకి గురుస్వరూపంలో భాషిస్తూ ఉంటాడు. అట్టి గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అన్నమాట. అంటే గురువుగారు ఇచ్చే జ్ఞానమే తత్వము ఏకీభావ స్థితిని తీసుకొస్తూ ఉంటుంది మనకి. అదే జ్ఞానముతో విశ్వములో ఉన్నాయి, ద్వైతం ఉంది, భిన్న దృష్టి ఉంటుంది, కానీ అది ఇంకా కనపడదు. ఆ తత్వము అవగతం అయ్యాక. యస్య జ్ఞాతం మతం తస్య మతం యస్య న వేదసః అనన్య భావాయ తస్మై శ్రీ గురవే నమః. ఏది మతము అంటే బుద్ధి, తెలుసుకోవడము, ఒక అభిప్రాయము, ఇలా అనుకోవాలి. యస్య జ్ఞాతం మతం తస్య మతం యస్య న వేదసః, అంటే ఏ మతం అయితే, ఏ బుద్ధి అయితే గురువుగారే సర్వము అని తెలుసుకుంటుందో అదే బుద్ధి. అది కాదు, గురువుగారి నుంచి పక్కకి తీసుకెళ్తోంది అంటే అది బుద్ధి కాదు, అంటే అది సమ్మతము కాదు. అలాగా తెలుసుకోవాలన్నమాట. గురువే సర్వము ఉన్నవాడు, ఆయనే సచ్చిదానంద బ్రహ్మము అని చెప్పేది, గురువుకి దగ్గరగా తీసుకువెళ్ళేది, గురువు ఆలోచనలో అంటే మనసా వాక్క కర్మణ గురువునే మనం స్మరిస్తూ తలుచుకుంటూ సేవ చేసుకుంటూ ఉండే బుద్ధి ఏదైతే ఉందో అదే చక్కటి బుద్ధి. అది కాకుండా ఏది చేసినా కూడా అది సమ్మతము కాదు, అది మంచి పని కాదు అని. అనన్య భావాయ, అనన్య భావముతోనే గురువు గారికి చక్కగా నమస్కారాలు లేకపోతే సేవలు చేసుకుంటూ ఉండాలి. మన భావం ఎలా ఉండాలి? ఆయన తప్ప మరొకటి లేదు, అంటే బ్రహ్మము గురువు గారే, అలాంటి భావన రావాలన్నమాట. తస్మై శ్రీ గురవే నమః. అలాంటిదే అట్టి గురువు గారు నమస్కారం చేస్తున్నారు. అలాగే అనన్య భావాయ, అనన్య భావాయ అనుకున్నప్పుడు అనన్యమైన భావముని కల్పించే గురువు గారు మనలో. భవ అంటే ఉన్నది లేదా ఉత్పత్తి కారణము అయినవాడు అనుకోవచ్చు. అనన్యమైన భావనను మనకి కలిగించేవాడు, ఆ స్వరూపములో ఉన్నవాడు. సదైక రూపాయ అని పైన చదువుకున్నాం. అట్లాంటి గురువు గారు అనన్య అభావాయ అనుకున్నాం అనుకోండి ఒకవేళ, అంటే ఎందుకంటే మనం అందరము, అంటే ఇప్పుడు మనం ప్రదేశము చూస్తే మన గురు స్థానం వేరే చోటు ఉంటుంది, మనం ఇక్కడ ఉన్నాం.
కానీ ఆ అభావములో అంటే ఇక్కడ మనకి స్పష్టముగా కనపడకపోయినా ఆ అభావములో కూడా భావం ఉండనే ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగా అంటే ప్రత్యక్షముగా గురువుగారిని మనం దర్శించలేకపోయినా గురువుగారు అన్న భావనతో అభావములో భావన ఎప్పుడు ఉండనే ఉంటుందన్నమాట. అంటే లేడు అన్నది లేదు ఎప్పుడు గురువుగారు, ఎప్పుడు ఉన్నవాడే. అట్లాంటి గురువుకి నేను నమస్కారం చేసుకుంటున్నాను అని కూడా చక్కగా రెండు అర్థాలు తీసుకోవచ్చు. యస్మై కారణ రూపాయ కార్యరూపేణ భాతి యత్ కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురువే నమః. అద్భుతమైనదే. ఆయన ఎప్పుడు గురువు గారు ఎప్పుడు కూడా కారణ రూపుడు. కారణం ఎప్పుడు బ్రహ్మమే. చూసారా, అన్ని బ్రహ్మముకున్న విశేషణాలే వేస్తున్నారు. ఇది గీత ఎందుకయిందంటే ఒక చోట బ్రహ్మము అంటున్నాము, ఇంకో గీతలో ఆత్మ అంటున్నాము, ఇక్కడ గురువు అంటున్నాము. పేర్లు మారుతున్నాయి, తత్వం ఒకటే, శాస్త్రము ఒకటే, సాధన ఒకటే. మళ్ళీ గురుగీతలో ఇంకోటి ఏదో చెప్తారా? ఏది లేదు, ఒకటే పద్ధతి. గురువుని ఆశ్రయించడం, అది బ్రహ్మమను, ఆత్మను, భగవంతుడను, నారాయణుడను, శివుడను, అంబికాను, ఏదన్నా అనుకో, పద్ధతి ఒకటే, వ్యవహారం ఒకటే, తత్వం ఒకటే. అందుకని ఆయన కారణ రూపుడు. అలాగే కార్యరూపేణ భాతియత్. కానీ మరి ఎలా తెలుస్తున్నాడు అంటే కార్యరూపంలో తెలుస్తున్నాడు. అంటే ఆయన కూడా నామరూపాత్మకమైన ఒక శరీరంతో ఎక్కువగా ప్రకాశవంతంగా మనకి చైతన్యవంతంగా కనపడుతున్నాడు. లేదా ఈ విశ్వమంతా కార్యరూపమే. ప్రతి నామము ప్రతి రూపంలో గురువే కనపడుతూ ఉన్నాడు, ఆ గురువే భాషిస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మరూపమైన గురువే మనకి ప్రకాశిస్తూ ఉన్నాడనమాట. కార్యకారణ రూపాయ, కార్యము కారణము రెండు రూపాలు ఆయనవే. తస్మై శ్రీ గురువే నమః. అట్టి గురువుకి నమస్కారం చేస్తున్నాం. కార్యకారణం అన్నప్పుడల్లా మట్టి కుండ ఉదాహరణ ఒక్కసారి స్మరించాలి మనం. మట్టి అన్నది ఎప్పుడు కారణముగా ఉన్నది, అది నామరూపాంతరం చెందినప్పుడు కార్యం అవుతోంది. అది కార్యములు అనేకములు చేసుకోవచ్చు. ఆ మట్టితో ఇవే చేయాలని లేదు. ఒకసారి ప్రమిదలు, ఒకసారి కుండలు, పూజలు ఎన్నో చేసుకోవచ్చు. కానీ ఆ నామరూపాత్మకమైన అవి కూడా దాని యందు మొత్తము కూడా ఉన్నది ఏమిటి అంటే మట్టియే ఉంది. దాని తర్వాత ఉండేది మళ్ళీ మట్టే ఉంటుంది. అందుకనే ఈ నామరూపాత్మకమే అయి ఉంది జగత్తు, కార్యముగా కనపడుతోంది బ్రహ్మము యద్దే, బ్రహ్మమే. అందుకని కార్యము కారణము రెండూ కూడా పరబ్రహ్మమే అయి ఉన్నాడనమాట. అలాగే మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఉపనిషత్ వాక్యం కూడా మృతికేత్యవ సత్యం అన్నది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ కార్యరూపాలు వచ్చినప్పుడు. నానా రూపమిదం విశ్వం నకేనాప్యస్తి భిన్నత కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః అని. నానా రూపమిదం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా అనేకానేక రూపములై ఉన్నాయి. నకేనాప్యస్తి భిన్నత. అందుకని ఇది ఎలా గుర్తుపెట్టి, కార్యము అన్నాము కాబట్టి కారణము కన్నా వేరేది కాదు అని బాగా తెలుసుకోవాలి. కారణము కార్యమే అయి ఉంది, కార్యము కారణమే అయి ఉంది. అంటే కార్యములో కారణమే ఉంది మొత్తము కూడా. అందుకు ఇదంతా కూడా గురుస్వరూపమే, కార్యకారణ రూపాయ. అందుకే కార్యము కారణము కూడా బ్రహ్మమే, గురువే అయి ఉన్నాడు. అట్టి గురువు గారికి నమస్కారం చేస్తాం. తస్మై శ్రీ గురవే నమః అని. ఇదే మీకు కార్యకారణం వచ్చినప్పుడల్లా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యవ సత్యం. అది గుర్తుపెట్టుకోండి. మాటలకి వాచారంభణం వికారో నామధేయం. అనేక రూపములు ఉన్నాయి, దాని వ్యవహారం ప్రవర్తన ఉంది అని దేనికి అంటున్నాము అంటే మాటలకే అది. కానీ యథార్థానికి కార్యమంతా కూడా కారణమే ఉంది. కుండలో అంతా మట్టియే ఎట్లా ఉందో దాని ముందు కుండగా భాషించక ముందు మట్టే ఉంది, తర్వాత కూడా మట్టే ఉంటుంది. అలాగా కార్యములో కారణమే ఉంటుంది, కార్యము కన్నా ముందు కారణమే ఉంది, కార్యము తర్వాత కూడా కారణమే అయి ఉంటుంది అని. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిణే భుక్తి ముక్తి ప్రదాత్రేచ తస్మై శ్రీ గురవే నమః అని. జ్ఞానశక్తి సమారూఢ, గురువుగారి తత్వం ఏమిటి అంటే తత్వమాలా విభూషితే. ఆయన అలంకరణ గురించి చెప్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడంటే జ్ఞానశక్తి సమారూఢ, చక్కగా జ్ఞానము శక్తి అవి అవి ఆయన 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 యందు స్థితమై ఉన్నాయన్నమాట. ఈ జ్ఞానశక్తి అవన్నీ వాటి యందు ఆయన కూర్చో ఉన్నాడు చక్కగా.
అంటే దాన్నే ఆధారంగా ఉండి గురువు యొక్క ఉనికి ఉన్నది. అలాగే తత్వమాల విభూషిణే అని తత్వము అన్న మాల చక్కగా ఆయన అలంకారం చేసుకొని ఉన్నాడనమాట ఆయన. అంటే గురువుగారికి ఆధారం ఏమిటంటే జ్ఞానశక్తే, జ్ఞానము అన్న శక్తే. ఆయనకి ఏమి ఆభరణాలు అంటే చక్కగా ఈ తత్వమాల అంటున్నారు అనమాట. తత్వము అన్నది ఆ మాల అన్నది. అలాగే భుక్తి ముక్తి ప్రదాత్రేచ, ఆయన ఏమిస్తారు అంటే భుక్తి ముక్తి అంటే ఇహము పరము కూడా ఇవ్వగలడు గురువు. అట్టి గురువు గారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాము. తస్మై శ్రీ గురవే నమః. అలాగే అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే అంటే అనేక జన్మలు గడిచిపోయినాయి మనకి. దానిలో వాటి ద్వారా మనకి అజ్ఞానము అవిద్య అన్నది అలా వస్తూనే ఉందన్నమాట. అట్లాంటి యొక్క కర్మ బంధములను గురువుగారు జ్ఞానానల ప్రభావినే, ఆయన యొక్క తీక్ష్ణమైన అగ్ని జ్ఞానాగ్నితో దగ్ధము చేసి పెడతాడనమాట. అట్లాంటి గురువు గారికి నమస్కారం చేస్తూ ఉన్నాం. అందుకే ఈశ్వరుడికి మూడో కన్ను ఉంది అంటే జ్ఞాన నేత్రం అది. ఇప్పుడు ఆ మూడో కన్నుతో మీరు కథలన్నీ చూసినప్పుడు ఎక్కువగా కనపడేది కాముడును అంటే మన్మధుడిని దగ్ధం చేశాడు. అంటే కామమే అజ్ఞానానికి మూలము. జ్ఞానముతోనే గెలవాలి అది. జ్ఞానము ఉన్నవాడు కాబట్టే కామము భస్మం అయిపోయింది పూర్తిగా. అంటే అవయవాలు లేకుండా పోయిందనమాట. ఇంకా కళ్ళకు కనపడకుండా పోయిందనమాట. నామరూపాలు లేకుండా పోయింది అంటారు, అట్లా అయ్యిందనమాట కామానికి. ఎందుకు? జ్ఞానస్వరూపుడి దగ్గరకు వచ్చింది కాబట్టి. అలాంటి వాడు గురువు. అలాంటిగా మనకి ఈ జనన మరణాల చక్రాలన్నీ కూడా కర్మ బంధాల్లో ఇరుక్కుపోయి ఉన్నాము. ముఖ్య కారణం ఈ కామక్రోధాలే. కామమే ముఖ్యముగా ఇది కావాలి వెళ్తూ దేహాత్మ భ్రాంతి ఏర్పడడం వల్ల ఇవన్నీ దగ్ధము చేసేవాడు గురువు. అట్టి గురువు గారిని మనం ఆశ్రయిస్తున్నాము అని. శోషణం భవ సింధోశ్చ దీపనం క్షర సంపదాం గురోః పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః. ఎక్కడైతే గురువుగారి పాద స్పర్శ జరుగుతుందో, పాదము పడుతుందో అక్కడ శోషణం భవ సింధోశ్చ, భవము ఈ సంసారమన్న సముద్రము ఉంది, అది మొత్తం ఇంకిపోతుంది అన్నమాట. పూర్తిగా ఎండిపోతుంది. మళ్ళీ ఊరుతుంది అంటారు కదా, నీళ్ళు ఊరుతూ ఉంటాయని. అట్లా కాదు, మొత్తం ఇంకిపోయి ఎండిపోతుంది అన్నమాట గురువుగారి యొక్క పాదము వల్ల. ఎలాంటి సముద్రం అదంటే సంసారం అన్న సముద్రం అది. అలాగే దీపనం క్షర సంపదాం అంటే ఈ సంపదలు ఎవరి దగ్గరైనా నశిస్తూ ఉన్నాయి, కలిసి రావట్లేదు ఇహములో కూడా. మోక్షం అన్న జ్ఞానం అన్నది కూడా కలిసి రావట్లేదు వాళ్ళకంటే అక్కడ దీపము లాంటి వాడు, అంటే చక్కటి వెలుతురు, చక్కటి మార్గదర్శనం చేయగలిగేవాడు గురువు. అందుకే ముందే భుక్తి ముక్తి ప్రదాత్రేచ అన్నారు. భుక్తి కూడా ఇవ్వగలడు గురువు. ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షములు కదా. అక్కడ ఈ కామములు అన్నది అక్కడ ఉత్తమమైనదే, ధర్మబద్ధమైన కామమే. అందుకని అవి కూడా మన సాధనలో ఆటంకాలు రాకుండా గురువు యొక్క అనుగ్రహంతో మనకి ఈ ఇహములో కూడా ఆనుకూల్యత పెరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు సాధన చక్కగా అవుతుంది. మనకి ఇహములో అనుకూలత ఉండట్లేదు అంటేనే మొట్టమొదట దేవత యొక్క కృప ఉండట్లేదు అని అర్థం. ఇది నేనన్నమాట కాదు. జగద్గురువుల్ని ఒకసారి నేనే ఏదో అడుగుదామని చెప్పి ప్రశ్న ఇది అడిగాను. గురువుగారు, నేను ఇంత జపం అవి చేసుకుంటున్నాను మీరు చెప్పిన ప్రకారంగానే, ఈశ్వరుడు నా యందు సంతోషముగా ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది మనకి అంటే చాలామంది ఏవేవో చెప్తారు, ఇంట్లో ఇవి జరిగినాయి అవి జరిగినాయి అట్లా చెప్తారు. అలా కాదు, మనకి తెలియాలంటే ఎలా గురువుగారు అసలు ఈశ్వరుడు సంతోషంగా ఉన్నాడా ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఉంటారు. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే మనము చేసుకున్న అనుష్ఠానము దానికి ఆటంకాలు రాకుండా ఉంటాయి. విద్య అన్నది కొనసాగుతూ ఉంటుంది నిరంతరము. చక్కటి గురువులు లభిస్తూ ఉంటారు. ఐశ్వర్యం అవి కూడా సరిపడా అంతూ ఉంటాయి. అంటే ఏదో కష్టపడిపోతూ ఇబ్బంది అని కాదు. అలానే కోటీశ్వరుడు అవుతాడా అది కాదు.
మనం కష్టపడకుండా, బాధపడకుండా ఉందా అంటే చక్కగా ఉంది. దేనికి ఇబ్బంది కలగకుండా ఇలా ఉంటున్నాయి జీవితము అంటేనే దేవత, గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్లే అని వారు చెప్పారనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాంటిదే ఇది కూడా అనమాట. సంపదలు కలిసి వస్తాయి అంటే ఇప్పటి నుంచి మన బ్యాంక్ అకౌంట్లు లెక్కేసుకొని తర్వాత 6 నెలలకు ఎంతొచ్చింది, అయితే ఈ గురువు కాదు, ఈ దేవుడు కాదు. చాలా పొరపాటు పనులనమాట ఇవన్నీ గూడా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే సంపద అన్నప్పుడు జ్ఞాన సంపద అని అర్థం చేసుకున్నప్పుడు ఆ గొడవే ఉండదు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఏమిటి అంటే పెద్దలు చాలా తమాషాగా చెప్పారు. ఈ సంపద అన్నప్పుడు 2 జ్ఞాన సంపద, ధన సంపద 2 ఉంటాయి. ధన సంపద మీకు మీకేమిటండి చాలా ఐశ్వర్యవంతులు అన్నామనుకోండి. నాకేముందండి, ఏదో కొంచెం ఉన్నంతలో ఏదో చేసుకున్నాము. ఏదో రెక్కాడినంత డొక్కాడుతోంది అని ఏదో అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎంత కోటీశ్వరులన్నా కూడా ఏదో ఉంది. ఆ! ఇంకా ఇంకా ఇది సరిపోదు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగే జ్ఞానానికొచ్చినప్పుడు వీళ్ళేం పండితులు గాదు, విద్వాంసులు గాదు. కానీ ఇది ఫలానాది మీకు తెలీదండి అంటే వెంటనే నాకు తెలీదంటారేంది? నాకు తెలుసు అంటారనమాట. జ్ఞానానికేమో ఒప్పుకోరు మీకు లేదు అంటే. సంపదకేమో ఉంది అంటే ఒప్పుకోరు. చాలా విచిత్రం మీరు గమనించండి. ఎవరికి వాళ్ళు వ్యవహారంలో ఉన్నప్పుడు అందరూ తెలిసిన వాళ్ళలాగే మాట్లాడతారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు గూడా. అందుకే ఈ సందిగ్ధత అనమాట ఎక్కడ. ఎవడు తెలిసినవాడు, ఎవడు తెలియనివాడు. అందుకే మౌనం చక్కటి ఉత్తమమైన సాధన అనమాట. ఇది సరస్వతి ఉందంటే లేదంటే ఒప్పుకోరనమాట. ఉంది ఉంది అని అనుకుంటాడు లేనివాడు గూడా. లక్ష్మీదేవేమో ఉన్నవాడు గూడా లేదని ఏడుస్తూ ఉంటాడు. ఇలా ఉంటుంది. లౌకిక లోకంలో ఎందుకో అభిప్రాయ భేదము, ఆ శాంతి అన్నది ఉండదు వాళ్ళకి. కానీ అలా కాదు. అందుకే దీపనం క్షర సంపదాం అన్నప్పుడు ఎప్పుడు కూడా జ్ఞాన సంపద ఒకవేళ సాధన పోతోంది, శ్రద్ధ పోతోంది అలా అనుకున్నప్పుడు కూడా గురు పాదాలే చక్కగా. అందుకే గురో పాదోదకం యస్య అన్నారు. ఆయన చక్కగా ఆయన పాదములు ఎక్కడుంటాయో ఆయన పాద స్పర్శలతో ఆయన ఎక్కడ మనం గురువు గారిని పిలిచి వారి పాద సేవ చేసుకున్నప్పుడు అవి కూడా అది ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇవన్నీ నడుస్తాయి. జ్ఞానం నిలబడుతుంది, సంసారము ఛేదింపబడుతుంది అని. నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః, నా గురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః. ఇది ఒక గొప్ప విషయం. ఇప్పటి వరకు ఏది గొప్ప అన్నాం అంటే తత్వం గొప్ప అన్నాం మనం. తపస్సు అంటే వినడము, శ్రవణము, మన నిధ్యాసన, గురువు యందే ఏకాగ్రత, శ్రద్ధ, ఇవన్నీ తపస్సు. ఇది గొప్ప అన్నం. అలాగే జ్ఞానము చాలా గొప్ప అయినది. ఏమిటా జ్ఞానం అంటే జీవేశ్వర అభేదము, లేదా సర్వవ్యాపకుడైన వాడు గురువు గారే, గురుస్వరూపమే అయి ఉన్నాడు, ఆయనే తాత్వికంగా బ్రహ్మం అయి ఉన్నాడు అన్నది గొప్ప అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః, నా గురోరధికం జ్ఞానం. అంటే గురువు కన్నా గొప్ప తత్వం లేదు, గురువు కన్నా గొప్ప తపస్సు, జ్ఞానము కూడా లేదు అన్నారు. అంటే గురువు కన్నా అన్నప్పుడు గురువు గారి కన్నా తక్కువ స్థాయిలో జ్ఞానము, తపస్సు అన్నవి ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ తపస్సు కానీ, తత్వం కానీ, జ్ఞానము కానీ వీటి యొక్క గమ్యము, అంతిమ దిశ, పూర్తి పరిణతి చెందిన యొక్క అవస్థ ఏది అంటే గురువు అన్న దగ్గర ఆగిపోతాయి అన్నమాట. దీన్ని మించిన తత్వము లేదు. తత్వానికి పరిధి ఏది, అంతిమము, దాని డెస్టినేషన్ ఏది అంటే గురువే. జ్ఞానం దేన్ని చేరుకుంటే ఇంకా జ్ఞానం పూర్ణమైంది అంటే గురువుని చేరుకుంటే. తపస్సు ఎప్పుడు పండింది? గురువును చేరుకుంటే. అలా చూసినప్పుడు ఈ గురువే అన్నిటికీ గమ్యుడు అయి ఉన్నాడు కాబట్టి నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః, నా గురోరధికం జ్ఞానం. అట్టి గురువు గారికి తస్మై శ్రీ గురవే నమః అని అట్టి గురువు గారికి నేను నమస్కారం చేసుకున్నాం. ఎందుకంటే ఇలాంటివి సరిగ్గా అవగాహన లేక భాష మీద పట్టు ఉంటుంది కొందరికి, భావన మీద ఉండకపోవచ్చు, కొందరికి 2 ఉండకపోవచ్చు. అదొక అదృష్టం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ గురువు అన్నారు కాండి, ఎవరో ఒకళ్ళు నేను గురువు అనుకుంటే ఇంక ఇవన్నీ అవసరం లేదు పక్కన పెట్టేయండి అంటారు. కానీ ముందంతా తత్వమసి వాచ్యార్థం ఇక్కడే చెప్పారు కదా అన్నది అర్థం కాదు వాళ్ళకి. అందుకని భావన అన్నది సరిగ్గా తెలియాలి. గురువు యొక్క హృదయము, ఈ గ్రంథకర్త యొక్క హృదయం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఒకదానికి ఒకడు అర్థం చెప్తారనమాట ఆఖరికి. అది అవ్వకూడదు అటు. ఎందుకంటే శాస్త్రము, గురుతత్వము 2 ఒకలాగే వెళ్ళాలి, రైలు పట్టాల్లాగా.
ఇది పట్టుకుంటా అంటే అది స్లిప్ అయిపోతుంది. అది పట్టుకుంటే ఇది స్లిప్ అయిపోతుంది. అందుకని రైలు పట్టాలు 2 ఉంటేనే రైలు ఎలా వెళ్తుందో అట్లనే గురువు, శాస్త్రం 2 ఒకలాగే ఇది చెప్పేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు. ఒక పట్టం వంక 2 ఒక పట్టం ఎటుందనుకోండి నడవదు బండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రస్య గురువాక్యస్య అని శంకరులు కూడా అందుకే గట్టిగా చెప్పింది శ్రద్ధకి. అది లేనప్పుడు నడవదన్నమాట ప్రయాణం. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు నా స్వామి ఎవరు అంటే, నా గురువు ఎవరు అంటే జగన్నాథుడే, సాక్షాత్తు జగత్తుకి నాథుడు నారాయణమూర్తి. అలాగే మద్గురు శ్రీ జగద్గురు, నా గురువు ఎవరు అంటే జగత్తంతటికి గురువు ఎవరో ఆయనే. జగత్తంతటికి నాథుడే నా నాథుడు, జగత్తంతటికి గురువు ఎవరో ఆయనే నా గురువు. దానికి మళ్ళీ జగన్నాథుడు అంటే నారాయణుడు, ఇంకో విశ్వనాథుడు అంటే కైలాసనా అదే మన విశ్వేశ్వరుడు, కాశీనాథుడు అని అనుకున్నా తప్పేమీ లేదు. వాళ్ళని కూడా గురుస్వరూపంగా నామరూప అతీతులుగా చూస్తే. కానీ ఇక్కడ చెప్పేది పూర్తి గురుతత్వం కాబట్టి ఇక్కడ జగన్నాథుడు అన్నప్పుడు నా నాథుడు ఎవరు? జగన్నాథుడు. నా గురువు ఎవరు అంటే జగద్గురువే. మమాత్మ సర్వభూతాత్మ, నా యందు ఉన్న ఆత్మ ఏది అంటే సర్వభూతాత్మ అయిన పరబ్రహ్మమే, మళ్ళీ కొత్తగా ఏది లేదు. తస్మై శ్రీ గురువే నమః, తస్మై శ్రీ గురువే నమః. అట్టి గురువు గారికి నమస్కారం చేసుకున్నాను. మళ్ళీ ఈ 3 ఒకటే, విడివిడిగా 3 ఉన్నాయని కాదు. ఇక్కడ నా నాథుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన జగన్నాథుడు. నా గురువు ఒకడు ఉన్నాడు, ఆయన జగద్గురువు. నా ఆత్మ ఒకటి ఉంది, అలా కాదు. 3 ఒకటే. ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తి భేద విభాగిన. అందుకే శంకరుల పరంపరలో రాసేవన్నీ చూసారు శాస్త్రబద్ధంగా, శృతి స్మృతి పురాణబద్ధంగా ఉంటాయన్నమాట. ఇదే మాట అక్కడ అలా వచ్చింది, ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని అని. అలాగే గురురాదిరనాదిశ్చ గురు పరమదైవతం గురు మంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురువే నమః. గురు ఆది అనాదిశ్చ, గురువే ఆది అంటే మొట్టమొదట ఉన్నవాడు గురువే. దేంట్లో? సృష్టిలోన, జ్ఞానములోన, అవన్నీ పక్కన పెడితే నాకు గురువే ప్రధానము. ఏది ఉన్నా నాకు మొట్టమొదట గురు స్మరణతోనే నా రోజు ప్రారంభం అవుతుంది. ఆయన అనాది స్వరూపుడు, ఆయనకు ఆది లేదు. ఎందుకంటే తత్వత చూసినప్పుడు ఆయన సత్యుడు, నిత్యుడు, శాశ్వతుడు. కాబట్టి ఆయనకి ఈ కాల పరిమితి ఇప్పుడున్నాడు అప్పుడున్నాడు మనకు అనవసరం. అదంతా కూడా అనాది అయిన గురువు. అనాది అన్నప్పుడే సనాతనుడు అని అర్థమవుతుంది అక్కడ. ఆ బ్రహ్మమే పుట్టుక లేనివాడు, నాశనము లేనివాడు, నిరంతరము ఉన్నవాడు. అట్టి గురువు గారు నాకు ఎప్పుడు ప్రథముడు. సర్వము ఆదికి కూడా స్వరూపం ఆయనే. అంటే జగత్తుకి ఆది ఆయనే, అనాథుడు కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆయన నుంచే ఆది అన్నది ప్రారంభమైంది. నాకు అన్నిటికీ గురువే మొదటివాడు, ముఖ్యమైన వాడు అని. పరమ దైవతం, ఆయన పరమదేవత. అంటే దేవత అంటే దివ్యమైన వాళ్ళు, దేవతలు, ఇంద్రాది దేవతలు అంటాం. పరమదేవతం అంటే ఈ దేవతలకు కూడా పరమమైన వాడు, అన్ని దేవతలకి కన్నా పైన ఉన్నవాడు. ఎట్లా చూసుకున్నా అంతిమమైన వాడు గురువే అయి ఉన్నాడు, అంత్య గమ్యుడు ఆయనే అయి ఉన్నాడు. అట్టి గురువు గారికి. అలాగే గురు మంత్ర సమో నాస్తి, గురువు గారు ఇచ్చిన మంత్రానికి సమమైనది లేదు. మనం అనేక మంత్రాలు అందుకే గబుక్కుని ఎక్కడ పడితే అక్కడ తీసేసుకోవడం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఒకవేళ తీసుకున్నా గురువిచ్చిన మంత్రమే చాలా ప్రధానమైనది అన్నమాట. అంటే గురువు నామమంత్రమే ఇవ్వచ్చు, మిగతా వాళ్ళు గొప్ప బీజాక్షర సంపుటీకృతమైన మంత్రం ఇవ్వచ్చు. అంటే మంత్ర గురువు, నీకు పరమమైన గురువు ఒక ఆయన ఉంటాడు, ఇదే ముఖ్యమైనది ఉంటుందన్నమాట. అలా బాగా అందుకే కొంచెం జాగ్రత్తగా అందరి దగ్గరికి వెళ్ళి మంత్రాలు తీసేసుకోవడం, అవన్నీ పెట్టుకొని ఇప్పుడు ఏది చేయాలి అలా చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మంత్రము అన్నది కూడా ఇప్పుడు ఈ మనం అనుకునే బీజాక్షరాలు నామమంత్రము అలాగనుకుంటామంటే, ఇక్కడ చూడండి గురు మంత్రము అన్నారు. అంటే గురువు అనేదే మంత్రము. ఇది ఇంకా గొప్ప భావన. ఈ మంత్రం ఆ మంత్రం కూడా వద్దు మనకి. శ్రీ గురవే నమః అన్న గురువు, ఆ గురువు మంత్రస్వరూపుడు. ఇప్పుడు అదే గొప్ప విషయం మనకి. ఆయనను మించింది ఏది లేదన్నమాట. పరమదేవత ఆయనే, గురువే మంత్రం. అసలు గురు మంత్రం కాదు, గురువే మంత్రం మనకి. అందుకని ఆయన కన్నా దానికన్నా గొప్పది ఏది లేదు.
ఫలానా జపం చేసుకోవాలండి 1000 రోజు చెప్పారు మాకు. అబ్బా! గురువుగారు వచ్చారు ఇప్పుడు. 108 చేశాను ఏం చేయాలి? ఏమీ లేదు. నమస్కారం చేసుకొని వచ్చి గురువు సేవ చేసుకోవడమే అతి ఉత్తమము. ఈ మంత్ర జపము చేస్తే దేవత ఎంత తృప్తి పొందుతుందో, గురువు పాదుకలు కడిగి చక్కగా వారికి సత్కారము చేసుకున్నప్పుడు, సపర్య చేసుకున్నప్పుడు ఆ దేవత కూడా రెట్టింపు ఆనందాన్ని పొందుతారనమాట. అందుకని గురు మంత్రం కన్నా గొప్పది ఏది లేదు. గురువే మంత్రస్వరూపుడు అయి ఉన్నాడు కాబట్టి. అలాగే మననాత్ త్రాయతే మంత్ర అని కూడా అంటారు కదా, మననము చేసుకుంటే తరింపజేసేది. గురువు యొక్క ఉపదేశములు శ్రవణం వరకు కాకుండా నిరంతరము మనన యోగ్యము చేసుకుంటూ ఆయన ఉపదేశాలు, అది గురుమంత్రం. ఇక్కడ వేదాంతంలో గురువు యొక్క ఉపదేశములు ఏవైతే ఉన్నాయో అవే మంత్రములు మనకి. తత్వమస్యాది వాక్యములు కానీ, తత్వములు, అలాగే ఈ గురు వైభవములు, ఇవన్నీ కూడా మనకి మంత్రములే, ఉపదేశములే మంత్రములు. అవే నిరంతరం మననము చేసుకుంటూ ఉండాలి. తర్వాత నిధిధ్యాసన అవస్థ, అది తర్వాత సంగతి. ముందంటూ మననం అవుతుందా చూడాలి. ఈ మననమే చేయకుండా నిధిధ్యాసన చేసుకోవాలా అంటే అదేమట్లా కూరగాయలు కావుగా వెళ్ళి కొనుక్కోవడానికి చాలా గొప్ప వస్తుంది, అంత తేలిగ్గా రాదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అదే గురువు ఉపదేశములే మననము చేసుకుంటూ ఉండాలి. దానికన్నా గొప్పది లేదు. అట్టి గురువు గారికి నమస్కారం చేసుకుంటున్నాము. ఏక ఏవ పరో బంధుర్ విషమే సముపస్థితే గురు సకలం ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఏక ఏవ పరో బంధుర్ విషమే అన్నారు ఇక్కడ. అంటే ఎప్పుడో ఒక్కసారి కానీ ఏదో ఒక సమయాలలో కష్టాలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. ఏదో ఒక ఇబ్బంది, ఒక తీరుగా ఉండాలని ఉండదు అందరికీ కూడా. ఒకటికి ఆరోగ్యము, ఒకటికి ఐశ్వర్యము, ఇంకోళ్ళకి ఏదో శత్రుపీడ, అలాగా అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి అన్నమాట, కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట. వీటిలన్నిటినీ కూడా పారద్రోలేవాడు ఎవరు అంటే గురు స్మరణనే. ఇక్కడ ఏక ఏవ పరో బంధు విషమే సముపస్థితే గురు సకలం ధర్మాత్మ. అందుకనే సకల ధర్మాత్ముడైన ఆ గురువునే. అంటే ఈ కష్టం వచ్చినప్పుడు ఫలానాది ఏదో జపం చేయాలి, ఐశ్వర్యానికి అనుకుందాం. ఎవడికో ఉద్యోగం కావాలి, వాడేదో జప తపాలు చేసుకుంటాడు. ఇంకోటికి ఏదో సొంత ఇల్లు కావాలి, అవేవో చేస్తూ ఉంటాడు. ఇంకోటి శత్రుపీడ. ఇట్లా అనేకములుగా ధర్మాలు మారుతూ ఉంటాయి, దేనికి దాని అనుష్ఠానాలు. కానీ ఇవన్నిటికీ కలిపి ఒకటే మంత్రం ఉంది, ఒకటే అనుష్ఠానం సాధన ఉంది. ఏంటంటే గురువే సకల ధర్మస్వరూపుడు కాబట్టి ఆ గురువు గారినే మనం ఆశ్రయించినప్పుడు, ఆ గురు ప్రార్థనే చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా సహజముగానే సిద్ధిస్తాయి. భుక్తి ముక్తి ప్రదాత్రేచ అని ముందు తెలుసుకున్నాం మనము. పైన కూడా మనం చూస్తున్నాం, గురు మంత్రం కన్నా గొప్పది లేదు, గురువే మంత్రం మనకి అని. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్ విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమః. ఇందాక చెప్పిన కార్యకారణములదే ఇంకొక విధముగా చెప్తున్నారు. గురు మధ్యే స్థితం విశ్వం అంటే గురువు గారిలోనే విశ్వమంతా ఉంది, సకలము గురువే. అదే కదా మాతాపిత బంధు దేవత అన్నీ గురువే అన్నప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? విశ్వంలోనే ఉన్నాయి. దేవతలు, మాతాపితరులు, వీళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా ఎక్కడున్నారు అంటే గురువు గారి అందే మనం దర్శనం చేసుకుంటూ ఉండాలి. విశ్వభావన గురువు గారి అందే. అలాగే విశ్వ మధ్యే స్థితో గురువు, విశ్వంలో అంతటా ఉన్నప్పుడు కూడా వాటిలి యందు సచ్చిదానందుడుగా, విశ్వమంతాలో సచ్చిదానందుడుగా గురుస్వరూపాన్ని భాషిస్తూ ఉండాలి. ఆ భావనతోనే చూసుకున్నాను. సర్వాత్మ భావన గురించి చెప్తున్నారు ఇక్కడ. గురుర్ విశ్వం నచాన్యోస్తి, విశ్వము గురువు రెండు ఒకటే, కార్యము కారణం ఒకటే రెండు. అలాగే విశ్వమే విష్ణువు అని ఎక్కడ మనం సహస్రనామంలో చదువుతున్నామో అట్లాంటిదే గురువే విశ్వము, విశ్వమే గురువు అయి ఉన్నాడు. అట్టి గురువు గారికి నమస్కారం. తస్మై శ్రీ గురవే నమః అని. భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహ భ్రాంతచేతసః ఏన సందర్శిత స్పంథాః తస్మై శ్రీ గురవే నమః. భయంకరమైన అడవులలో, అదేమిటి మళ్ళీ భవారణ్యం అంటే ఈ సంసారం అన్న అరణ్యం. అరణ్యం అంటేనే దట్టమైనది, సూర్యకాంతి కూడా ప్రకాశించకుండా ఉండేది, దిక్కుతోచనది. అలాగే దిగ్మోహ భ్రాంత చేతస అంటే ఎక్కడ ఉందో, ఎటు మార్గం ఉందో తెలియక భ్రాంత చిత్తులు అవుతారు. అంటే మీరు ఇక్కడ తెలుసో లేదో తెలియదు కానీ అసలు యథార్థానికి
దట్టమైన అడవుల్లో లక్షణం ఎలా ఉంటుందంటే కొన్ని పక్షులు అవి అరుస్తాయి. అవి అరిచినప్పుడు సహజంగా నార్మల్‌గా మన ఇంటి దగ్గర అరిచే పక్షుల్లా ఉండవు. ఏదో పిశాచం అరిచినట్టు భయంకరంగా ఉంటాయన్నమాట ఆ అరుపులవి. ఒక రకమైన భ్రాంతి. అసలే దిక్కు తోచట్లేదు. చీకటి అవన్నీ ఉంటాయి. అనేక జంతుజాలాలుంటాయి. అదొక లోపల భయం కలిగిస్తూ ఉంటుంది. ఈ శబ్దాలన్నీ వస్తూ ఉంటాయి చుట్టూతా. అదొక భ్రాంతి. మనం గమ్యాన్ని చేరతామా తెలీదు. అలాగే కొన్ని పళ్ళు, కొన్ని చెట్లకున్న వాసనలు అవి కూడా మనకి ఒక మోహాన్ని కలుగజేస్తూ ఉంటాయి. దానివల్ల మనకి ప్రాణభీతి రావచ్చు అప్పుడప్పుడు. లేదా కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు. అలా గూడా అవుతూ ఉంటాయి. అందుకని అనేకములు విషయాలు జరుగుతూ ఉంటాయి అరణ్యంలో. మనం అది ఊహించలేమనమాట. అందుకే అరణ్యం అని పేరు పెట్టినప్పుడు ఏదో అడవండి, దట్టంగా ఉంది, దారి తెలియట్లేదు అని కూడా కాదు కదా! ఇవన్నీ కూడా వస్తాయి సహజంగానే ఒక చోటకి వెళ్తే. అందుకు ప్రాణాపాయ స్థితి కూడా ఉండనే ఉంటుందన్నమాట. అంత గొప్పది ఏమిటి అంటే ఇక్కడ భవారణ్యమే. ఎందుకొచ్చామో తెలీదు. ఇవన్నీ దీంట్లో గూడా ఉన్నాయి. మోహాలకి లోనవుతున్నాం మనము. కష్టాలకి లోనవుతున్నాం. ఒక మంచి మాట చెడుగా వినిపించొచ్చు. ఒక చెడ్డ మాట అతి గొప్పగా వినిపించొచ్చు. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒక చోట కర్రలాగుంటుంది. అది పామై ఉండొచ్చు. ఒక చోట పామే కర్రలా కనపడొచ్చు. అలా అడవుల్లో జరుగుతూ ఉంటాయి. అలాగే రంగులు గూడా మారుతూ ఉంటాయి కొన్ని జంతువులు. తెలియక వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఇక్కడ గూడా అంతే. ఎన్నో రంగులు వేసుకొని మన చుట్టూతోనే ఉంటారందరూ. ఎన్నో భావములతో. అలాగే ఈ సంసారం అన్నదే గొప్ప అరణ్యం అన్నమాట. మోహము అన్నది ఎందుకన్నారంటే ఒకటి ఇంకోలా కనపడడమే మోహము. దాని యథార్థ స్థితి తెలియట్లేదు మనకి. అందుకు అంత భయంకరమైనది మోహము. గుర్తుపట్టడం కష్టము. నిత్యానిత్య వస్తు వివేకం అన్నది చాలా అవసరం అక్కడ. అది అంత తేలిక కాదు. అందుకని అట్లాంటిది మోహానికి, భ్రాంతికి కూడా గురి చేసే ఒక భవారణ్యం ఉంది. ఏన సందర్శితం పంథాః. కానీ ఈ గురువు గారిని మనసులో తలుచుకోగా, వారి యొక్క మార్గములో వెళ్ళగా, ఈ భవబంధములు, రోగములన్నీ కూడా సమూలముగా నాశనమైపోతూ ఉంటాయన్నమాట. అట్టి గురువు గారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాం. తస్మై శ్రీ గురవే నమః. అందుకే గురు బుద్ధిర్ విశేషతః అంటారు శాస్త్రంలో. ఎంతో ఉంటాయి బుద్ధి. అంటే మనం కొందరు సలహాలు అడుగుతాము. మనం కొన్ని నిర్ణయాలు చేసుకుంటాము. ఇవి అన్నీ కాదు. గురు బుద్ధి విశేషం. మనకు నచ్చకపోవచ్చు ఆ సమయానికి. కానీ వారు చెప్పింది వినడం శ్రేష్టము మనకి. శ్రేయోదాయకం ఎప్పుడూ కూడా. అలాగే సంసారం అన్నారు తర్వాత. తాపత్రయాగ్ని సంతప్తానం అశాంత ప్రాణినాం ఉదే గురురేవ పరా గంగా తస్మై శ్రీ గురువే నమః. తాపత్రయాగ్ని సంతప్తానాం అశాంత ప్రాణినాం ఉదే. అంటే తాపత్రయములని 3 ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. ఆ తాపత్రయములు ఎప్పుడు పోతూ ఉండాలన్నమాట. అవన్నీ పోగేసుకోకూడదు. అవి గొప్పవి కాదన్నమాట. త్రిగుణాల్లాగానే అవి కూడా తాపములన్నమాట. అలాగే ఆధ్యాత్మిక వాటిని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని 3గా చెప్తూ ఉంటారన్నమాట. ఆధ్యాత్మికమైనవి ఎప్పుడు కూడా మన శరీరంలో వాటికి సంభవించేది. ఏదైనా కష్టాలు కానీ, అనారోగ్యాలు ఇలాంటివన్నీ. ఇక్కడ ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం కాదనమాట. అందుకని ఇక్కడ చూసే తాపత్రయాలు ఆధ్యాత్మికం వేరు. అలాగే ఆది భౌతికము అన్నప్పుడు పక్కనున్న శత్రు బాధలు కానీ, అంటే ఇతరుల వల్ల మన జనాలతో వచ్చే కష్టాలు, సుఖ దుఃఖాలు ఇలాంటివన్నమాట. అలాగే ఆది దైవికం అన్నది ప్రకృతి పరంగా మనకి ఏమైనా సంభవిస్తే అవి మనం ఏమీ చేయలేం. మనం ఇప్పుడు ఏదో విపరీతమైన వృష్టి వచ్చింది, వర్షం బాగా వచ్చేసింది, ఎవడేం చేయగలరు? దానికి ఏమీ చేయలేం మనం. అది ఆపండి అంటే ఆగేది కాదు అది. ఇప్పుడు మనిషితో ఇబ్బంది అయితే ఎక్కడికో లోపలికి వెళ్ళి తాళం వేసుకోవచ్చు, తలుపు వేసుకోవచ్చు. ఇది అలా కాదు కదా. అది పడిపోతూనే ఉంటుంది, వర్షం అదంతా నిండుతూనే ఉంటుంది, దాని ప్రమాదం అది చేస్తూనే ఉంటుంది అనమాట. కానీ ఇలాంటి తాపత్రయాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కాలానికి బద్ధత అయ్యి ఉండి. అందుకని గురువు అన్నవాడు గురురేవ పరాగంగా, అంటే చక్కటి గంగా నది లాంటి వాడు అనమాట. ఈ తాపత్రయాగ్ని అంటే ఈ తాపముల వల్ల అగ్ని పుడుతోంది. ఈ తాపత్రయాల వల్ల అగ్ని అంటే లోపల ఉష్ణత, అంటే బాధ, అశాంతి అవన్నీ వచ్చి వీడి ప్రాణములు కానీ, అంటే వీడి జీవనం అన్నది సరిగ్గా కొనసాగించలేకపోతూ ఉంటాడు సాధకుడు, భక్తుడు, శిష్యుడు. అప్పుడు మరి ఆ అగ్నిని ఉపశమనం ఎలా చేయాలంటే చక్కటి గంగా నది చల్ల లక్షణం కాబట్టి ఇది పరాగంగా, అంటే పరవిద్య అన్న గంగా అన్నమాట.
అంటే జ్ఞాన గంగ అన్నమాట. ఈ జ్ఞాన గంగతో ఈ తాపత్రయాల్ని చక్కగా సమూలంగా ఉపశమనము చేయవచ్చు. అది ఎవరు అంటే అది గురువు స్వరూపంతోనే ఉన్నది. తస్మై శ్రీ గురువే నమః. అట్టి గురువు గారికే నమస్కారం చేసుకుంటూ ఉన్నాము. అజ్ఞానేనాహినాగ్రస్తాః ప్రాణినస్తాన్ చికిత్సకః విద్యాస్వరూపో భగవాన్ తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ అహిన అన్నారు, అజ్ఞానేనాహిన అన్నారు అంటే అది సర్పము. అజ్ఞానం అనే సర్పము పట్టుకున్నవాడు ప్రాణినస్తాన్ చికిత్సక అన్నమాట. ఇంకా అది కనుక వేసిందంటే ప్రాణమే దెబ్బతింటుందన్నమాట. దానికి అలాంటి అజ్ఞానం అన్న సర్పము కాటుకి వేయబడిన వాళ్ళకి చికిత్స స్వరూపంలో గురువే అయ్యున్నాడు అనమాట. ఆయన చేతనే చికిత్స పొందబడుతూ ఉందన్నమాట. ఈ అజ్ఞానం అన్న పాము కరిచినప్పుడు గురువు చేతనే చికిత్స అన్నది లభిస్తుంది, ఇంకా వేరే ఏది లేదు. ఎందుకు అంటే విద్యాస్వరూపో భగవాన్, ఆయన భగవాన్ అంటే సాక్షాత్ బ్రహ్మమే, విద్యాస్వరూపుడు ఆయన. కాబట్టి తస్మై శ్రీ గురువే నమః. అట్టి గురువు గారికి మనము నమస్కారం చేసుకుంటూ ఉన్నాము. అంటే విద్యాస్వరూపుడుగా గురువు గారిని ఇక్కడ మనం నమస్కారం చేసుకుంటున్నాం. హేతవే జగతామేవ సంసారార్ణవ సేతవే ప్రభవే సర్వ విద్యానాం శంభవే గురవే నమః. హేతవే జగతామేవ అని అంటే జగత్తులన్నిటికీ కూడా మనకి ఏది కనబడుతుందో అనంటే హేతువు ఆయన, మూల కారణం అయిన ఉన్నవాడు అంటే బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు, కారణం అయి ఉన్నాడు. సంసారార్ణవ సేతవే, సంసారము అన్న పెద్ద సముద్రానికైనా సేతువు అయి ఉన్నాడు. సేతు అంటే బ్రిడ్జ్, అంటే ఇటు నుంచి అటు దాటి వేయగలడు. అంటే బ్రిడ్జ్ అన్నప్పుడు మనకి గొప్ప విషయం ఏమిటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు తడవదు కదా, బ్రిడ్జ్ మీద నడిచినప్పుడు కింద ఉన్న నది అది తడవదు, అంటే దాని యొక్క స్పర్శ మనకేం తగలదు. ఆ తడిదనం కానీ అంటే సుఖంగా వెళ్ళిపోతాం మనం, దాటడం చాలా సులభం అవుతూ ఉంటుందన్నమాట. అంటే సంసారం అని కించిత్ కూడా మనకి దాని యందు మోహం పడకుండా కష్టం పడకుండా గురువు మనకి చక్కగా మనల్ని అవతలకి సంసారాన్ని దాటిస్తాడు అని. ప్రభవే సర్వ విద్యానాం, సర్వ విద్యాస్వరూపుడుగా ప్రకాశం అవుతూ ఉన్నాడు. మన యందు కూడా సర్వ విద్యలను ప్రకాశింపజేయగలడు గురువు. అట్లాంటి గురువు ఎవరంటే శంభవే గురవే నమః. ఆ గురువు సాక్షాత్తు శంభుడే, అంటే శంభావన అంటే మంచి భావనలు కలిగిన వాడు, అంటే శివుడే ఇక్కడ దక్షిణామూర్తి. అది మన గురువే, ఎందుకంటే సద్గురు శివ సాక్షాత్ అని కూడా ముందు చదువుకున్నాం మనం. ఇక్కడ మళ్ళీ శివుని పట్టుకొచ్చారు ఏమిటి అంటే ఆ శివుడే గురువు, ఆ గురువే శివుడు కూడా, అది ఎప్పుడు మర్చిపోకూడదు. అట్టి గురువు గారికి మనము నమస్కారములు చేసుకుంటూ ఉన్నాము. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురోః కృప. ఇది చాలా గొప్పవి. ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. దానికి మూలము ఏమిటి? ఆధారం. మూలము అంటే రెండు ఉంటాయి చూసారా, మూలము ఏది? ఇప్పుడు చెట్టు మూలం అన్నాం అనుకోండి, చెట్టు మూలములో నీళ్లు పోయండి అన్నాం. ఆ వాక్యం మొత్తం వింటేనే పాదములు అంటే రూట్స్ దగ్గర అక్కడ నీళ్లు పోయాలనుకుంటాం. ఆ మూల ఒక పండు ఉంది కొయ్యి అన్నారు అంటే చెట్టు కింద పాదముల దగ్గర ఎవడు పండు వెతకడు, చెట్టు కొమ్మ చివర ఎక్కడో వెతుకుతాడు. రెండిటికి మూలం అన్న శబ్దమే వాడుతున్నాం మనం. అదే విచిత్రం, ధ్యానము స్థిరముగా ఉండాలి అన్నప్పుడు గురు భావనతోనే ధ్యానం మొదలు పెడతాం. ఈ ధ్యానానికి గమ్యము అంతిమము దేని చేరుకోవాలి? మళ్ళీ గురువే. ఆ గురు తత్వముగా తెలుసుకున్నప్పుడు ఆ ధ్యానము పండినది అనే మాట. అలాగే మూలంలో నీళ్లు పోస్తే పండుగా అది మనకి ఫలాన్ని ఇస్తుంది. అందుకే గురు ధ్యానము మొదటి నుండి ప్రారంభం చేస్తే గురు తత్వత ద్యోతకమై జ్ఞానముగా మనకి ఫలాన్ని ఇస్తాడనమాట. అందుకే ధ్యాన మూలం గురోర్మూర్తి అని, గురువే ధ్యానమూర్తి మనకి. అలాగే పూజామూలం గురోః పదం, ఇందాక చెప్పినట్టే పూజకు కూడా ఆరంభం నుంచి అంతిమము వరకు కూడా గురువే ప్రాధానం అయి ఉన్నాడు. అలాగే మంత్రమూలం గురోర్ వాక్యం, గురువు గారు ఇచ్చిన గురువాక్యమే మంత్రము, ఆ మంత్రము చేరుకునేది మళ్ళీ గురువునే. ముక్తి మూలం గురోః కృప, అంటే ముక్తికి కూడా మూలము అంటే సాధన దశలో గురువే మూలము ఆధారముగా అయి ఉన్నాడు. అంతిమ దశలో మనము ఆ గురువు ఒకటే అన్న ఏకీభావ స్థితి వస్తుంది కాబట్టి అప్పుడు కూడా గురువే అంతిమముగా సాధించవలసినది కూడా గురువే అయి ఉన్నాడు అని తెలుసుకోవాలి.
సప్తసాగర పర్యంత తీర్థస్నాన ఫలం తు యత్ గురోః పాదోద బింబోశ్చ సహస్రాంశేన తత్ఫలం. గురువుగారి యొక్క పాదములను మనము కడిగి నమస్కారం చేసుకుంటాం కదా, అలాగ పాదసేవ అవన్నీ చేసుకున్నప్పుడు దాని యందు ఒక చిన్న చుక్క బిందువు మన మీద పడితే అది ఎలా, దాని ఫలము ఏమిటి అంటే సప్తసాగర పర్యంత తీర్థస్నాన ఫలం తు యత్. 7 సముద్రాలను వీడు వెళ్ళి, అంటే అన్ని చోట్ల భూమండలం మొత్తం సప్తసాగరములు కదా సముద్రములు అంటే, భూమండలం మొత్తం తిరిగి అన్ని చోట్ల వీడు చక్కగా స్నానాలు, తీర్థస్నాన ఫలం, తీర్థాలు అన్ని క్షేత్రాలకి వెళ్ళి వీడు ససంకల్పంతో చక్కగా స్నాన ఫలితాన్ని పొంది, ఏ తిథి ఏ నక్షత్రం అవన్నీ చెయ్యగా వచ్చే ఫలము గురువుగారి పాదుకలు గడిగి ఆ నీళ్ళని చెల్లుకుంటే దానికి 1000 రెట్లు, అంటే అనంతమైన రెట్లు దీనికే ఫలం ఉంది. గురువుగారి యొక్క పాదకుల నుండి వచ్చిన నీటి జలానికే ఉందన్నమాట. అదే సహస్రాంశేన తత్ఫలం. భూమండలం మొత్తం తిరిగి సముద్రాన్ని తిరిగి స్నానాలు చేసేది గురు పాదుకలని కడిగి నెత్తిమి చెల్లుకోవడం, దాంతో పోలిస్తే అది 1000వ వంతు అవుతుంది అంతే. అంటే ఇదే అనేకమైన, అవి చేస్తే దానికన్నా 1000 రెట్లు ఫలం గురు పాదుకలను సేవించడము అన్నది. శివేరుష్టే గురుస్త్రాత గురౌరుష్టే న కశ్చన లబ్ధ్వా కులగురుం సమ్యక్ గురుమేవ సమాశ్రయతి. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇక్కడ కులగురువు అన్న వాడారనమాట. కులగురువు అంటే కులము అంటే ఏమిటి, బ్రాహ్మణ కులము అట్లా కాదు, ఇది గుంపు, సమూహము. ఇక్కడ జ్ఞానమే స్వరూపము, జ్ఞానమే గుంపు. అయితే ఎవరికి వాళ్ళు కూడా కులగురువు అన్న ఇదివరకు ఉండేవారు. ఇప్పుడు రాముల వారికి వశిష్ఠుల వారిలాగా అలాగ ఉండేవారు. కానీ ఇప్పుడు మనకి ఏదో మా ఇంటి పురోహితుడు అంటున్నాం కార్యక్రమాల వరకే, కానీ ఆయన పూర్ణముగా మనం అన్నీ మీరు చెప్పింది మేము చేస్తాము, ప్రతి చోట ఆయన కూడా మనతోనే ఉండి అలా లేదు వ్యవహారం. కాబట్టి మనకి జ్ఞానం ఇచ్చే ఆ కుల గురువే అని అనుకుంటాం మనం ఇప్పుడు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా ఒకళ్ళకి ఆ గురువు అన్నవాడు ఉండాలి, ఆ కులముకి గురువు ఉండాలి. ఇప్పుడు జ్ఞానము అంటే ఆ సమూహానికి ఒక గురువు, జగత్ స్వరూపంగానే జగద్గురువులు అలాగ ఉండే వాళ్ళని కుల గురువులు అంటే వీళ్ళకి అందరికీ ఒక గురువు, ఈ బ్యాచ్కి ఒక గురువు అలా అనుకుంటాం కదా మనం. ఇది కూడా బంధుత్వమే. అందుకని వాళ్ళ గురువు ఎవరైతే ఉంటారో వారికి, అంటే ఏది ఉన్నా కులగురువుని అడగడమే. రేపు పట్టాభిషేకం చేయాలి రాముల వారికి అన్నప్పుడు మొట్టమొదటి సంప్రదించింది వశిష్ఠుల వారిని. అలా వారితో సహా మిగతా వాళ్ళని అడగడం తప్ప వారిని పక్కన పెట్టేది లేదు. అన్ని సంప్రదింపుల్లో వారు ఉంటారనమాట. వారు కుల గురువు. అలాంటి గొప్ప గురువు మనకి దొరకాలి. అంటే మనకి ఎప్పుడు మోటివేట్ చేయడానికి కానీ గైడెన్స్ ఇవ్వడానికి కానీ ఆ గురువు చాలా ముఖ్యం. మన గురించే, మన స్వార్థానికే గురువు వచ్చేది ఏమి ఉండదు యథార్థానికి. కానీ అట్టి గురువు దగ్గర జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటున్నారంటే శివేరుష్టే గురుస్త్రాత. ఒకవేళ శివుడికే కోపం వస్తే గురువు గారిని శరణాగతి పొందితే గురువు రక్షిస్తాడు. గురౌరుష్టే న కశ్చన. అదే గురువు గారికి కోపం వచ్చే పని కనుక చేస్తే ఇంకెవ్వడూ రక్షించేది లేదు. అందుకే గురువు గారికి కోపం వచ్చే పనులు ఎప్పుడు చేయకూడదు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏముందండి ఆయన కాకపోతే ఇంకోడు అనుకున్నామా దెబ్బతింటాము. అందుకే ఇక్కడ లబ్ధ్వా కులగురుం సమ్యక్, చక్కటి కుల గురువుని నువ్వు ఆశ్రయించి ఉండాలి. వాళ్ళని ఊరికే మార్చొద్దు. ఏదో ఇక్కడ 100 రూపాయలు కలిసి వస్తే అక్కడ 1000 రూపాయలు కలిసి వస్తే అని కుల గురువుల్ని, ఈ జ్ఞాన గురువుల్ని వాళ్ళని అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకూడదు అనమాట. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువుకి కోపం రాకుండా ప్రవర్తించడమే అతి ఉత్తమమైనది. అంత వినమ్రతతో వారిని సేవించుకుంటూ ఉండాలన్నమాట. గురుమేవ సమాశ్రయేత్ అని, అట్లాంటి గురువునే మనం ఆశ్రయించాలి. ఎట్లాంటి గురువుని అంటే అంత గొప్ప గురువు గారిని అనమాట. ఇంకా ప్రతిదీ ఆయన అని, అంటే అనన్య భావన అని ముందన్నారుగా, అలాగా అట్టి గురువుని ఆశ్రయించి శరణాగతి పొంది వారి దగ్గరే ఉండాలి. మధులుబ్ధో యథా భృంగ పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ జ్ఞానలుబ్ధస్తథా శిష్యో గుర్వంతరం వ్రజేత్. ఇది గొప్ప భావన అన్నమాట. అంటే తేనెపై ఆశగల తుమ్మెదలు ఒక పువ్వు నుండి ఇంకో పువ్వుకి వెళ్తూ ఉంటాయి. ఇటు నుండి ఇది కొంచెం జాగ్రత్తగా కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది చదివి ఇంకోలాగా భ్రమకి లోనవద్దు. ముందు ఒక కుల గురువు కావాలంటే ఒక గురువు చక్కగా మీరు స్థిరపడాలన్నారు. ఇక్కడ ఉపమానం ఏం చెప్తున్నా అంటే
తేనె మీద మక్కువ ఉన్న పువ్వులు ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి వెళ్తాయి. అట్లాగే జ్ఞానం మీద మక్కువ ఉన్నవాడు ఒక గురువు నుంచి ఇంకో గురువుకి వెళ్ళాలన్నారు. ఇప్పుడు ఎలా చూసారా, మధులుబ్ధో యథా భృంగ పుష్పాంతరం వ్రజేత్ జ్ఞానలుబ్ధస్తదా శిష్యో గుర్వంతరం వ్రజేత్. ఇక్కడ లౌకికమైన గురువుల నుంచి జ్ఞానము చెప్పే గురువులకు వెళ్ళాలి అని. అంతేగాని ఇప్పుడు మనకు ఒక ఉంటారు మామూలుగా వేదం నేర్చుకున్న గురువులు మన దగ్గర ఉన్నారే అనుకుందాం, వారే పురోహితులు, వారు అన్నీ చెప్తారు. జ్ఞానము ఎప్పుడు నేర్చుకుంటావు అని ఎవరన్నా ఆయనకు సందేహం ఆ యజమానికి వచ్చినప్పుడు, లేదండి మా గురువుగారు ఇంకా నేర్చుకుంటున్నారు, ఆయన నేర్చుకున్నాక ఆయన నిష్ణాతుడైనాక ఎప్పుడైనా కూడా ఆయన జ్ఞానం చెప్తేనే చెప్తాను అని అట్లా సమయం వ్యర్థము చెయ్యొద్దు. లౌకికములు లౌకికములే, జ్ఞానము జ్ఞానమే. అందుకని జ్ఞాన గురువు కావాలి మనకి. లౌకిక విషయాల్లో ఇరుక్కుపోకు మంత్రాలు తంత్రాలు అని పట్టుకొని. అందుకని పువ్వులు ఎలా అయితే ఒక చోట తేనెను స్వీకరిస్తూ వివిధ రకాల తేనెలు ఎలా స్వీకరిస్తాయో, నీవు కూడా వివిధ రకాల గురువులు ఉంటారు. ముందే అనుకున్న బోధక సూచక మోచక గురువులు అని. అలాగే ఒకళ్ళకొకళ్ళు ఎదుగుతూ వెళ్ళాలి మనం. అంతేగాని మోచక గురువు నుంచి బోధ గురువుకి వెళ్ళిపోయి, బోధ గురువు అదే ఉపదేశ గురువులకి వెళ్ళిపోయి చోత గురువుల దగ్గరికి, చోత గురువులు ఉన్నా కూడా మనకి వాళ్ళు చెప్పేవి కష్టమవుతున్నాయని చెప్పి మళ్ళా బోధ గురువుకి వెళ్ళి, ఇంకా బోధ గురువు కూడా ఏం పోతాం ఊరికే అని చెప్పి మనమే పుస్తకాలతో చదివేసి ఇలా దిగజారకూడదు అనమాట. ఎదుగుతూ ఉండాలి ఆధ్యాత్మికంగా ఎప్పుడూ కూడా. అది బాగా గుర్తుపెట్టాలి. గురువులు మారుస్తున్నాం అంటే ఉత్తమమైన వారి దగ్గరికే వెళ్తూ ఉండాలి. అలా నిర్ణయించాలి అంటే చేత కాదు కాబట్టి జగద్గురువుల గురువులు మనకి, వాళ్ళనే ఆశ్రయించి ఉండాలి. వందే గురుపదద్వంద్వం వాంగ్మనోతీత గోచరం శ్వేత రక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. ఇది మనకి వేరే చోటు కూడా చెప్తారు. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా అని చెప్తూ ఉంటారు అన్నమాట. సరే, అదే భావన ఇక్కడ కూడా గీతలో ఇంకా అర్ధనారీశ్వర స్వరూపముగా గురువుని చెప్తున్నారు, లేదా హరిహరమూర్తిగా ఎలా అనుకున్నా తప్పులేదు. వందే గురుపదద్వంద్వం, గురువుగారి యొక్క పాదములకి నమస్కారం చేసుకుంటున్నాం. వాంగ్మనోతీత గోచరం, వాక్కుకి అంటే వాచారంభణం వికారోనామధేయం, మనసానమంతే అంటాం కదా, అంటే మనస్సుతో కూడా తెలుసుకోలేము అలాగా. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడైతే మాటలు అవి కూడా అందవో అక్కడ అని వందే గురుపదద్వంద్వం, ఆ గురువుగారి పాదములకు నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి పాదములు అంటే వాంగ్మనోతీత గోచరం, వాక్కు మనస్సు కూడా అందుకోలేవు, అతీతముగా ఉన్నదన్నమాట ఆ గురుతత్వం. అంత గొప్ప గురుతత్వం. యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, అది అనమాట. మనసు వాక్కులు కూడా చేరుకోలేవు ఆ గురుతత్వానికి. అంత గొప్ప గురు పాదములు అవి ఎలా ఉన్నాయి దర్శించాలంటే శ్వేత రక్త ప్రభా భిన్నం, అంటే ఒక రెండు కాళ్ళు కదా, ఒక కాలేమో తెల్లగా ఉంది, ఒక కాలు ఎరుపు రంగులో ఉంది. అంటే చెప్పేవాళ్ళే వినేవాళ్ళే అక్కడ అభిన్నులు, ప్రకృతి పురుషులు శివపార్వతులే అక్కడ ఉన్నది. శివుడు తెల్లగా ఉంటాడనమాట. జగదంబిక ఎలా ఉంటుందంటే గౌరవర్ణంలో ఎరుపు రంగుతో ఉంటుందన్నమాట. అంటే ఒక కాలు తెల్లగా, ఒక కాలు అర్ధనారీశ్వరుడు కాబట్టి ఒక కాలు ఎరుపుగా ఉంటుందన్నమాట. అలాగే శివశక్త్యాత్మకం పరం, ఇక్కడ స్పష్టంగానే చెప్పారు. శివుడు శక్తి కలిపిన అర్ధనారీశ్వర స్వరూపమే పరమమైనది, అదే గురువు గారి యొక్క పాదములు. ఇక్కడ శివశక్తి అన్నప్పుడు శివుడు ఎప్పుడు పరబ్రహ్మముగా చెప్తాడు, శక్తి అన్నప్పుడు ఎప్పుడు జగత్తుగా, అదే కారణము కార్యము రెండు మళ్ళీ ఒకటే, కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురువే నమః అని. అలాగే ఇంకొకటి ఇవాళ చూసి రేపు మళ్ళీ దీంతో కొనసాగిద్దాము. గుకారంచ గుణాతీతం రుకారం రూపవర్జితం గుణాతీతమరూపంచ యో దద్యాత్స గురుస్మృతః. గు అన్న శబ్దంతో గుణాతీతము, రు అన్న శబ్దంతో పదంతో రూపవర్జితం, రూపాతీతాన్ని కూడా రూపం విడిచిపెట్టడము అని తెలుస్తుంది. గుణాతీత మరూపంచ, గుణాతీతుడైన గురువు అలాగే రూపాతీత స్థితిని ప్రసాదిస్తాడు. గుణ రూపములన్నీ లేనివాడు ఆయన. యో దధ్యాత్స గురు స్మృత, గురువుని స్మరించడంతోనే ఇంత గొప్ప
అనుగ్రహం మనకి లభిస్తుంది. అంటే రూపాతీత గుణాతీత స్థితి అయిన గురువు మనకు కూడా గుణరూపాతీత అవస్థను ప్రసాదించగలడు అని తెలుసుకుంటూ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.